సో ఆపరేటర్ టాపిక్స్ మనం చూస్తున్నాం. సో ఫస్ట్ మనకు యూనరీ ఆపరేటర్, బైనరీ ఆపరేటర్ అండ్ టర్నరీ ఆపరేటర్ ఉంటాయని తెలుసుకున్నాం. యూనరీ ఆపరేటర్లో మనం ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేటర్ కూడా తెలుసుకున్నాం. ఈవెన్ దాంట్లో ఇంకో సైజ్ ఆఫ్ ఆపరేటర్ అని కూడా తెలుసుకున్నాం. తర్వాత వచ్చేసరికి బైనరీ ఆపరేటర్ స్టార్ట్ చేసాం. అర్థమెటిక్ ఆపరేటర్ చూసాం, రిలేషనల్ ఆపరేటర్ చూసాం, లాజికల్ ఆపరేటర్ చూసాం, తర్వాత బిట్ వైజ్ ఆపరేటర్ కూడా చూసాం. ఓకే, ఒక బిట్ వైజ్ ఆపరేటర్ ఒక క్లాసే తీసేసుకున్నాం మనం. సో ఒక రోజు సో బిట్ వైజ్ ఆపరేటర్ వరకు మనం చేసాం. సో అందరూ కూడా టాస్కులు చేయండి. ఇంకా ఎవరైనా పెడుతున్నారు చాలా మంది, ఇంకా ఎవరైనా చేయని వారు ఉంటే చేసి పెట్టేయండి సో గ్రూప్లో. ఓకే, స్క్రీన్ విజిబుల్ గా ఉందండి? నా వాయిస్ కానీ అంత క్లియర్ గా ఉందా? ఒకసారి కన్ఫర్మ్ చేసేయండి. క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. ఎస్, ఆల్ రైటా? ఓకే అండి, డన్ అండి, థ్యాంక్ యూ. సో అసైన్మెంట్ ఆపరేటర్, సో పేరులోనే ఉంది మనకు. ఈరోజు మనకు అసైన్మెంట్ ఆపరేటర్ చూద్దాం. సో ఫస్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ పేరులోనే ఉంది. ఏంటి అసైన్మెంట్ అంటున్నాను? అసైన్ చేయడం. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు అసైన్ సంథింగ్ టు ద వేరియబుల్. ఏమంటున్నాం మనం? ఒక వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాం. అదేంటి? మనం వేరియబుల్ కి అసైన్ చేసేది ఏంటంటే వాల్యూ అసైన్ చేస్తాం మనం. ఏంటి ఇప్పుడు చూడండి, ఏ ఈక్వల్ టు 5 కావచ్చు, బి ఈక్వల్ టు 7 కావచ్చు, ఏ ఈక్వల్ టు 5.67 కావచ్చు, 76 కావచ్చు, 8.56 కావచ్చు. ఈ విధంగా మనం ఏదో ఒక వాల్యూ కావచ్చు, ఏదైనా సంథింగ్. నాట్ ఓన్లీ వాల్యూ, ఇక్కడ ఏంటి మనకు ఇంటీజరే కావచ్చు, ఫ్లోటే కావచ్చు, క్యారెట్ టైపే కావచ్చు. ఈ విధంగా మనం డిఫరెంట్ మనం అసైన్ చేస్తున్నాం. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు అసైన్ సంథింగ్ టు ద వేరియబుల్. ఇక్కడ అసైన్ చేస్తున్నాం దేంతో? ఈ ఆపరేటర్తో. 5.6 బి ఈక్వల్ టు 8.5 లేకపోతే ఏ ఈక్వల్ టు 5 ఈ విధంగా దేన్ని ఇది అసైన్ చేస్తున్నాను నేను అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసుకొని మధ్యలో. సో మరి ఇలా పెడితే ఏంటండి? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఇలా పెడితే ఏంటి? డబల్ ఈక్వల్ ఉంటే ఏంటి? ఎవరైనా చెప్పొచ్చు. ఈక్వల్ టు, రైట్ సూర్యబాబు గారు, గుడ్ అండి. సో ఇది ఈక్వల్ టు, ఇదేంటి? ఒక సింగిల్ ఉంటే మనం అసైన్ చేయడానికి. ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ కాకండి. సో ఎప్పుడైతే నేను డబుల్ ఈక్వల్ టు పెడుతున్నానంటే ఏంటి? అది దేనికోసం? ఈక్వల్ టు అన్నట్టు. ఇదేంటి? అసైన్ చేయడానికి. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఇప్పుడు మళ్ళీ నేను అడుగుతాను. ఓకే, సో అసైన్మెంట్ ఆపరేటర్ అంటే అర్థమైపోయింది. సింపుల్, ఏదో ఒక దాన్ని అసైన్ చేస్తున్నాం సింపుల్ గా. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ అసైనింగ్ వాల్యూ టు ద వేరియబుల్. Assigning value to a variable. So the left side operand of the program, operand of the assignment operator is a variable, and right side operand of the assignment operator is a value. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏమంటున్నాడు? అసైన్మెంట్. లెఫ్ట్ సైడ్, ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఆపరెంట్ ఆఫ్ ది అసైన్మెంట్ ఆపరేటర్ ఇస్ ఎ వేరియబుల్. ఇది ఒక్క నిమిషం దీన్ని మనం ఓకే చూడండి. ఫస్ట్ ఇది అసైన్మెంట్ ఆపరేటర్. సో లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏంటి? వేరియబుల్ అంటున్నాడు. ఈ ఆపరెంట్ ఏంటి? ద లెఫ్ట్ సైడ్ ఆపరెంట్ ఆఫ్ ది అసైన్మెంట్ ఆపరేటర్ ఇస్ ఎ వేరియబుల్, అండ్ ద రైట్ సైడ్ ఆపరెంట్ ఆఫ్ ది అసైన్మెంట్ ఆపరేటర్ ఇస్ ఎ వాల్యూ. ఇట్స్ ఎ రైట్ సైడ్ రాసేది ఏంటి? వాల్యూ రాస్తున్నాం. ఓకే, సో ఆల్రెడీ మనం తెలిసిందే, కానీ అసైన్మెంట్ ఆపరేటర్ వచ్చింది కాబట్టి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మనం. ద వాల్యూ ఆన్ ద రైట్ సైడ్ మస్ట్ బి ఆఫ్ ది సేమ్ డాటా టైప్ ఆఫ్ ది వేరియబుల్. ఇక్కడ ఉన్న వాల్యూ అనేది ఏ టైప్ లో ఉండాలి? ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏది అయితే ఆ టైప్. ఇంట్ ఉంటే ఇంటే, ఫ్లోట్ ఉంటే ఏం చేయాలి? మళ్ళీ ఈ విధంగా పాయింట్స్ లో రాయాలి. ద వాల్యూ ఆఫ్ ది రైట్ సైడ్ మస్ట్ బి ఏంటి? సేమ్ డాటా టైప్ ఆఫ్ ది వేరియబుల్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ లో ఏ టైప్ ఉందో ఆ టైప్ వాల్యూ మాత్రమే ఉండాలి, లేకపోతే కంపైలర్ విల్ రేస్ అన్ ఎర్రర్ వస్తుంది అని చెప్తున్నాం. ఓకేనా? ఇదంతా కూడా అసైన్మెంట్ ఆపరేటర్ అండి. సో ఇప్పుడు నెక్స్ట్ సింపుల్ ఉంటుందండి అసైన్మెంట్ ఆపరేటర్. సో మనకు టైప్స్, ఇంకా దీన్ని మనం జస్ట్ సింపుల్ అసైన్మెంట్ అంటున్నాను. సో ఇదేంటి? కాంపౌండ్ అసైన్మెంట్. మనకు అసైన్మెంట్ ఆపరేటర్లో 2 టైప్స్ లాగా మనం చేసుకున్నాం. ఒకటి సింపుల్ అసైన్మెంట్ మనకు తెలిసిన విషయమే. ఈ కాంపౌండ్ అసైన్మెంట్లు మీకు తెలియాలి, ఇదే తెలుసుకుంటాం. సింపుల్ అసైన్మెంట్ ఎలాగో మనకు తెలుసు. సో ఇక్కడ మనం ఏం చేద్దాం? కాంపౌండ్ అసైన్మెంట్ గురించి కొద్దిగా బాగా నేర్చుకుందాం. సో ఏ ఈక్వల్ టు 5 అంటున్నాను. ఓకే, ఇది క్లియర్ మీకు? అంటే 5 వాల్యూ అసైన్ అయింది. మరి ఏ ప్లస్ ఈక్వల్ టు 5 అంటే ఏంటి? ఓకే, ఏ ఈక్వల్ టు 5, దీని ఆన్సర్ ఎంత వస్తుంది మరి? ఎనీవన్, ఎవరికైనా ఐడియా ఉందా?
ఏ ప్లస్ ఈక్వల్ టు 5 అంటే ఎంత వస్తుంది ఆన్సర్? 6ఆ? సరే చూద్దామండి. చాలా మంది 6 పెడుతున్నారు ఎందుకు? ఓకే. ఓకే. బాగానే ట్రై చేశారు. మీకు తెలిసింది మీరు చెప్పారు. ఓకే. మనం నేర్చుకుందాం. తెలీదు కాబట్టి ఇక్కడ నేర్చుకుందాం. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 5గా రాస్తాం. ఏ ప్లస్ ఈక్వల్ టు 5 అంటే ఈ కాంపౌండ్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 5గా రాస్తాం. ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఎంత ఉందండి? ఏ ఈక్వల్ టు ఎంత ఉంది? 5 ఉంది. సో ఈ విధంగా 10 వస్తుంది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఇదే అండి. ఓకే. ఇప్పుడు సింపుల్ అర్థమైంది కదా. ఇంకోటి అడుగుతాను నేను. ఇప్పుడు మీకు క్లియర్ కావాలి. నేను ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10 తీసుకుంటున్నాను. నార్మల్‌గా నేనేం చేస్తున్నాను? ఏ మైనస్ ఈక్వల్ టు 10 అని రాస్తున్నాను. ఇప్పుడు ఏమొస్తుంది నా ఆన్సర్? ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 10 అని రాస్తాను. ఇప్పుడు 10 మైనస్ 10 ఎంత వస్తుంది? 0 వస్తుంది. గుడ్ అండి. సూరిబాబు గారు, కలగత్త గారు గుడ్ అండి. ఓకే. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వలేకపోతే ఇంకోసారి మనం ఇంకోటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ఈక్వల్ టు నేను 8 తీసుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి ఎవరైనా నేను జస్ట్ ఇలానే ఇస్తున్నాను. ఏం చేద్దాం? ఓకే. ఇప్పుడు చెప్పండి. ఆన్సర్ 7 ఇచ్చాను. నేను ఏ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 7 అని ఇచ్చాను. 14 ఇలా చెప్తున్నారు. 14 8 ప్లస్ 7 ఎంత వస్తుంది? 8 ప్లస్ 7 ఓకే. కరెక్ట్. 15 వస్తుంది. యా 8 ప్లస్ 7 ఎంత అండి? కొందరు 14 అని చెప్తున్నారు. సో ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 7 అంటే ఏ ఈక్వల్ టు ఎంత ఉంది? 8 ప్లస్ 7 అంటే ఎంత? 15. ఈ విధంగా చేయాలండి ఏదైనా కూడా. ఓకే. నెక్స్ట్ చూద్దామండి. చూడండి. ఇప్పుడు ఇది సింపుల్ అసైన్మెంట్ మీకు తెలుసు. అంటే మనం అసైన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ప్లస్ ఈక్వల్ టు అంటే ఈ విధంగా ఈ ఆపరేటర్ని ఎలా యూజ్ చేస్తాం చూడండి. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5గా రాస్తాం. తర్వాత మైనస్ ఈక్వల్ టు అంటే ఎక్స్ మైనస్ 5గా రాస్తాం చూడండి. ఇలా వచ్చినప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5గా రాస్తాం. ఇంతకుముందు మనం ఎలా రాసాం? ఏ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 10గా ఎలా రాశాను సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఇక్కడ వై అని తీసుకున్నాడు. అంటే సపోజ్ ఏ ప్లస్ ఆర్ ఈక్వల్ టు బి అన్నాను అనుకోండి. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నట్టు. అర్థమవుతుందా? మల్టిప్లికేషన్ సేమ్ అంతే. అంటే ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అన్నట్టు ఇలా వచ్చినప్పుడు. ఓకే. సింపుల్ ఇంతేనండి. ఈ విధంగా డివిజన్ కూడా అంతే. డివిజన్ ఈక్వల్ టు అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ డివైడెడ్ బై వై. మాడ్యులస్ ఆపరేటర్ కూడా అంతే. ఎక్స్ మాడ్యులస్ ఆపరేటర్ ఈక్వల్ టు వై. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మాడ్యులస్ ఆపరేటర్ వై. సో ఒక్కొక్కటి చేద్దామండి. ప్రాక్టికల్గా చేస్తే ఈజీ అయిపోతుంది. మీకు అప్పుడు ఇంకా క్లియర్ అయిపోతుంది. ఓకేనా? చూద్దాం ఒకసారి. ఇదంతా కూడా మనం చూసేసాం అనుకోండి. నెక్స్ట్ ఆపరేటర్ టర్నరీ ఆపరేటర్కి వెళ్ళిపోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుందండి. ఇంకా ఎవరైనా అర్థం కాకపోతే చాట్లో మాత్రం పెట్టేయండి. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావాలనుకుంటే. సో ఎందుకంటే సింపుల్ టాపిక్ ఇది. ఇంకా ఎవరైనా ఏం కాదు అర్థం కాకపోతే మళ్ళీ పెట్టండి చాట్లో నేను చెప్తాను. ఓకే. ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నాను? ఇంటూ ఏ ఈక్వల్ టు 20 తీసుకుంటున్నాను. బి ఈక్వల్ టు నేనేం తీసుకుంటున్నాను? 10 తీసుకుంటున్నాను. ప్రింట్ఎఫ్ పర్సెంటైల్ డి స్లాష్ ఎన్. ఓకే. ముందే రాసి పెట్టుకుంటున్నాను నేను. మళ్ళీ నేను ఏ ప్లస్ బి ఫస్ట్ ఏ ప్లస్ బి తీసుకుంటున్నాను నేను. యా సారీ అండి, సారీ చూడలేదు నేను. గుడ్ అబ్జర్వేషన్ సూరిబాబు గారు. ఎఫ్ డాట్ సి అని సేవ్ చేస్తున్నాను ఫస్ట్. ఓకే. సో ఏ ప్లస్ బి దీని ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి. ఎనీవన్ ఆన్సర్ ఎంత వస్తుందండి? యా ఆన్సర్ పెట్టానండి. మీకు తెలిసింది అక్కడ మీకు అలా ఈజీ అయిపోతుంది. ఇంకా మీకు ప్రాక్టీస్ అయినట్టే. సో 30 వస్తుంది. ఓకే. ఇది క్లియర్. ఇది సింపుల్. ఇది మనకు సింపుల్ అసైన్మెంట్ ఇంతకుముందే చేసాం. ఇప్పుడు
ఇప్పుడు ఎంత వస్తుంది? యా సేమా చూద్దాం. యా సేమ్. ఎందుకు? యా గుడ్ గుడ్. సూరిబాబు గారు, హర్షవర్ధన్ గారు, కలగత గారు, నవ్య గారు గుడ్ అండి. సో సింపుల్ గా ఏం చేస్తున్నాను నేను? ఏ ప్లస్ ఈ విధంగా అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ ఎంత ఉంది? 20. బి ఎంత ఉంది? 10 ఉంది. అంటే ఎంత? 30. సింపుల్. ఓకే నెక్స్ట్ ఈ ఆన్సర్ పెట్టండి. యా రెస్పాండ్ కండి అండి, రెస్పాండ్ కండి. మీకే ఈజీ అయిపోతుంది. ఇక్కడనే అయిపోతుంది. ఆపరేటర్ అసైన్మెంట్ ఆపరేటర్ మీకు అయిపోయినట్టే. ఇక్కడ ఆన్సర్ చెప్తే ఇంతే సింపుల్ ఉంటుంది. నేను ఇంకోటి ఉంటుంది మీకు కన్ఫ్యూజన్, అది కూడా తీర్చేస్తానండి. అప్పుడు మీకు క్లియర్ అయిపోతుంది. యా వినయ్ గారు గుడ్ అండి, సూర్యబాబు గారు గుడ్, హర్షవర్ధన్ గారు, కలగత గారు, నవ్య గారు గుడ్ అండి. 10 ఎలా వచ్చిందో కూడా చూసేద్దామా? ఇంకా ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది. ఏ మైనస్ ఈక్వల్ టు బి అంటే ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఏ ఎంత ఇచ్చాడు? 20 ఇచ్చాడు. బి ఎంత? 10. సింపుల్ క్లియర్. తర్వాత ఇది కాంపౌండ్ అసైన్మెంట్. సింపుల్ అసైన్మెంట్ అయితే మీకు తెలిసిన విషయాలే. ఎంత? యా ఆన్సర్ చెప్పాలి. వినయ్ గారు ఆన్సర్ 2 ఎలా వచ్చిందండి వినయ్ గారు మీకు మల్టిప్లికేషన్ చేస్తే? హర్షవర్ధన్ గారు గుడ్, నవ్య గారు, సూరిబాబు గారు, కలగత గారు, ఒకసారి వినయ్ గారు చెక్ చేసుకోండి ఆన్సర్. నవ్య గారు యా గుడ్ గుడ్ అండి వినయ్ గారు. ఓకే సో 200. ఇది ఎలా చూసిద్దామా? ఏ ఇంటూ బి అంటే ఏ విధంగా? 20 ఇంటూ 10. ఓకే సో ఎంత? 200. సింపుల్. ఇప్పుడు చెప్పండి వినయ్ గారు, ఇది ఇంతకు ముందు చెప్తున్నారుగా. వినయ్ గారు చెప్పాలి ఇప్పుడు మీరు. గుడ్ గుడ్ వినయ్ గారు. సో ఏ విధంగా? ఏ ఏ ఈక్వల్ టు ఏ బై బి. 20/10 ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఇక్కడ ఎందుకు మనం 10 ఈ విధంగా కోషంట్ రాస్తాం డివిజన్ లో. ఓకే ఓకే తర్వాత మాడ్యులస్ ఆపరేటర్ అండి. మాడ్యులస్ ఆపరేటర్ పెట్టాలి ఆన్సర్. ఇప్పుడే చూపించాను నేను. అక్కడ మీకు రిమైండర్ ఎంత వచ్చింది కనిపించాలి. దానిలో కొత్తగా ఏం లేదు చెప్పడానికి. గుడ్ గుడ్ 0 అండి. రైట్ రైట్ గుడ్ గుడ్ సూపర్ అండి, అందరు పెడుతున్నారు. సో సింపుల్ అండి. ఏ విధంగా? 10 20 లైక్ ఫస్ట్ అయితే రాద్దామండి. ఎవరికైనా ఇంకా డౌట్ ఉన్న వాళ్ళకి కూడా క్లియర్ అయిపోతుంది. ఈ విధంగా ఉంది. సో మనం ఏం చేస్తాం? దీని మాడ్యులస్ ఆపరేటర్ అంటే రిమైండర్ రాయాలి. సో రిమైండర్ 0. ఓకే సూపర్ అండి. ఇప్పుడు ఇది ఓకే, ఇది నాకు ఇది సింపుల్. నాకు ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పాలి ఇక. ఇప్పుడు ఎంత వస్తుందో చెప్పాలి. ఏం తొందర లేదు, తొందర ఏమీ లేదు. 2 ఆన్సర్లు ఒకటేసారి పెట్టండి చాట్లో. 2 ఆన్సర్లు ఫస్ట్ ఏం ఆన్సర్ వస్తుంది, సెకండ్ ఏం ఆన్సర్ వస్తుందో పెట్టండి. తొందర ఏమీ లేదు, చేయండి. నేను వెయిట్ చేస్తాను. సో మీకు ఎందరి మందికి ఎలా ఆలోచిస్తున్నా నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు సింపుల్ గా ఆన్సర్ పెట్టండి. తొందర ఏం లేదు, చేయండి ఆన్సర్లు. పెట్టండి. ఇంకా ఇద్దరు పెట్టారు. యా ఇదొక్కటి మొత్తం అందరు పెట్టండి. హర్షవర్ధన్ గారు, నవ్య గారు, కలగత గారు, శుభశ్రీ గారు, స్మిల్ రెడ్డి గారు, సూరిబాబు గారు, వినయ్ గారు. సో అందరు క్లాస్ వింటున్నారు కదా, అందరు పెట్టేయండి ఆన్సర్స్. యా శుభశ్రీ గారు మీరు ఉన్నారా? రెస్పాన్స్ రండి, పెట్టండి ఆన్సర్స్.
ఓకే, సూపర్ సూపర్, కొందరు బాగానే పెడుతున్నారు. సో కొందరు 30-10 పెట్టారు, కొందరు 30-20 పెట్టారు. ఎవరి ఆన్సర్ కరెక్ట్ అవుతుందో చూద్దామా? 30-20 ఎవరు పెట్టారో వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్. 30-10 ఎవరు పెట్టారో వాళ్ళకి నేను ఇప్పుడు క్లారిఫై చేస్తాను. అందరికి క్లారిఫై అయిపోతుంది. సో మీరు 30-10 ఎలా ఆలోచించారో మీరు డైరెక్ట్ ఏం చేశారు? A = 20, B = 10. సో 20 + 10 30, 20 - 10 10, ఈ విధంగా చేశారు. కానీ అలా కాదు ఇక్కడ. ఫస్ట్ A + B, A = A + B ఏమవుతుంది? 20 + 10 ఎంత? 30. అంటే A = 30 వాల్యూ అసైన్ అయిపోయింది. వినండి, ఎవరైనా 10 పెట్టారు కదా, వాళ్ళకి అర్థం కావాలి. ఇప్పుడు A = 30 అసైన్ అయిపోయింది ఇక్కడ. ఇదేంటి? అసైనే కదా. అంటే ఇక్కడ A = 30 అయిపోయింది. ఇక్కడ 20 ఉంది కానీ ఇక్కడ వచ్చేసరికి A = 30 అయిపోయింది. నెక్స్ట్ A - B అన్నప్పుడు ఏమవుతుంది? A - B అవుతుంది. అంటే A = ఎంత ఉంది? 30 ఉంది. B ఎంత ఉంది? 10 ఉంది. ఇక్కడ ఏమవుతుంది? 20 వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంకోటి ఇస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్ కావాలి. వాట్ ఏ లాజిక్ సార్. యా సూర్యబాబు గారు, ఇలానే చూడాలి. అందుకే ఫస్ట్ మీరు కొందరు అందుకే అలా పెడతారని కావాలని అందరిని అడిగాను. కొందరు 20-10, కొందరు బాగా చెప్పారండి, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. గుడ్ అండి, వాళ్ళకి ఆలోచించారు. ఇప్పుడు చెప్పండి, 3 ఆన్సర్లు పెట్టండి, నాకు 3 ఆన్సర్స్ పెట్టండి. ఏమొస్తుంది? ఆల్రెడీ 2 ఆన్సర్స్ మీకు తెలుసు. యా, సూర్యబాబు గారు, మీకు థర్డ్ ఆన్సర్ 2 ఎలా వచ్చిందండి? 2 ఎలా వస్తుంది? సునీల్ రెడ్డి గారు గుడ్ అండి, హర్షవర్ధన్ గారు గుడ్, వినయ్ గారు గుడ్ గుడ్ అండి, నవ్య గారు గుడ్ అండి. ఓకే, బై మిస్టేక్. ఓకే, సూర్యబాబు గారు గుడ్ అండి. సో ఓకే, చూద్దామండి, ఆన్సర్ చూద్దాం. యా, 30, 20, 200. ఇంతకు ముందు ఏమొచ్చింది మనకు? యా, కలగత్త గారు గుడ్ అండి. ఇంతకు ముందు ఏమొచ్చింది మనకు? ఇక్కడ వరకు A = మనకు వచ్చేసరికి ఏమైంది? 20 అయిపోయింది. ఇంతకు ముందు వచ్చేసాయి కదా. మరి ఇక్కడ ఏమైంది? A మల్టిప్లికేషన్ B అంటే ఏమవుతుంది? A × B ఏమవుతుంది అప్పుడు? 20 × 10 అవుతుంది. అంటే ఎంత? 200. ఓకే, నెక్స్ట్ ఇలానే చేయాలి. ఇక్కడ డైరెక్ట్ చూసుకోవద్దు. ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ఏ కూడా ఇక్కడికి వచ్చేసరికి 20 ఉంది కాబట్టి ఇలా వచ్చింది ఆన్సర్. ఓకే, డైరెక్ట్ చూసుకోకండి మళ్ళీ. ఓకే, నెక్స్ట్ printf A డివైడెడ్. ఓకే, ఇది పెట్టండి. A డివైడెడ్ = B. యా, ఆన్సర్ పెట్టండి. థర్టీ, 20, 200 వరకు వచ్చింది. A = 200 వచ్చేసింది. ఇంకేం చేస్తాం మనం? 200/10 వస్తుంది. ఎంత వస్తుంది 200/10 అంటే? 200/A = 200 వచ్చేసింది. మనకున్నది ఏంటి? ఈ విధంగా ఉంది. అంటే ఏంటి? A/B అన్నట్టు. B ఎంత ఉంది? 10 ఉంది. ఎంత రావాలి మీకు? సూర్యబాబు గారు 100 ఎలా వచ్చిందండి మీకు? చూద్దాం ఆన్సర్ ఎంత వస్తుందో. 20 చూసారా? అంటే A = 20 వచ్చింది ఇక్కడ వరకు వచ్చేసరికి. సారీ, 200 వచ్చింది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది చేస్తున్నాం.
ఏ బై బి చేస్తున్నాం అంటే 200 బై ఎంత ఇక్కడ బి 10, సో 20 వస్తుంది. సింపుల్. యా, నవ్య గారు గుడ్ అండి. నెక్స్ట్ ఇంకా మిగిలింది మాడ్యులస్ ఆపరేటర్. పెట్టేయాలి ఆన్సర్ మీరే, డైరెక్ట్ పెట్టేయాలి. ఇప్పుడు మాడ్యులస్ ఆపరేటర్ ఎంత వస్తుందో ఆల్రెడీ ఇప్పుడే చేశాను నేను. యా, సూర్యబాబు గారు మీకు 100 ఎలా వస్తుందండి? 100 ఎలా వస్తుంది చెప్పండి. హర్షవర్ధన్ గారు గుడ్, కలగత్త గారు గుడ్ అండి. 100 ఎక్కడికి వచ్చిందండి సూర్యబాబు గారు మీకు? ఇప్పుడు కరెక్ట్ సూర్యబాబు గారు. యా, చూద్దామండి ఆన్సర్. చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనకు తెలిసిపోయింది ఆన్సర్. ఇప్పుడు ఏ ఏమొస్తుంది మనకి ఇక్కడ? ఏ మాడ్యులస్ ఆపరేటర్ బి వస్తుంది. ఏ అంటే ఎంత? ఇక్కడ వచ్చేసరికి 200 ఉంది బై బి ఎంత 10 ఉంది. కానీ మనకి రిమైండర్ ఎంత వస్తుంది చూసుకోవాలి కదా. 10 2 అంటే మనకు రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. సో రిమైండర్ ఎంత? 0 రాసాం, అంతే సింపుల్. ఇంతేనండి అసైన్మెంట్ ఆపరేటర్, ఇంతే. అన్ని చూసేసాం. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే నాకు చాట్ బాక్స్ లో పెట్టండి, నేను చూస్తాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావాలనుకుంటే. సో చూడండి, ఇది జస్ట్ అసైన్ చేయడం, ఇది సింపుల్ అసైన్మెంట్. ఇది కాంపౌండ్ అసైన్మెంట్ అన్ని చూడండి. ఇట్లా x = x + y అయింది, ఇలా ఉంటే x = x - y అయింది, ఇలా ఉంటే x × y అయింది, ఇలా ఉంటే x / y అయింది, ఇలా ఉంటే x మాడ్యులస్ ఆపరేటర్ y అయింది. ఇలానే సింపుల్ అండి. ఓకేనా? క్లియరా అండి? సింపుల్ అసైన్మెంట్, కాంపోజ్ అసైన్మెంట్ సంబంధించి ఇంతే. అసైన్మెంట్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్ అందరికి క్లియరా అండి? ఇంకెవరైనా డౌట్ ఉంటే నాకు పెట్టండి. ఎస్ సార్ సూర్యబాబు గారు. ఇంకా ఎవరికైనా క్లియర్ సారా? ఓకే, కలగత గారు గుడ్. ఇంకా ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. క్లియర్ అంటే నేను నెక్స్ట్ వెళ్ళిపోతాను, నెక్స్ట్ ఆపరేటర్కి. ఎందుకంటే తొందరగా అయిపోయింది కదా అనుకోకండి. సింపుల్ ఉంది కాబట్టి మనకు తొందరగా అయింది. సింపుల్ ఉంది కాబట్టి మనకు తొందరగా అయిపోయింది. వినయ్ గారు క్లియర్ సార్, నవ్య గారు క్లియర్ సార్. ఓకే, డన్ అండి. నెక్స్ట్ టర్నరీ ఆపరేటర్. సో నేను ఆపరేటర్ టాపిక్ ఫస్ట్ ఒక రోజు చెప్పాను, మళ్ళీ ఒక 3-4 క్లాసెస్ అయ్యి ఆపరేటర్ మనకు దగ్గర ఇప్పుడు ఇది 4th క్లాస్ అనుకుంటాం మేబీ. సో అంతా మనకు ఒక్కొక్క ఆపరేటర్ గురించి ప్రతిదీ కూడా ప్రాక్టికల్ గా చేస్తూ వచ్చాం. ఇప్పుడు చివరి ఆపరేటర్కి వచ్చాం. సో ఎప్పుడు కూడా సింబల్స్ మర్చిపోకండి, ఏ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది కూడా మర్చిపోకండి మళ్ళీ. తర్వాత టర్నరీ ఆపరేటర్. సో టర్నరీ ఆపరేటర్ అనేది మనం కండిషనల్ ఆపరేటర్ అని పిలుస్తాం. కండిషనల్ ఆపరేటర్ ఇస్ టర్నరీ ఆపరేటర్ బికాస్ ఇట్ వర్క్స్ ఆన్ 3 ఆపరెంట్స్. సో ఇప్పటివరకు యూనరీ బైనరీ అయిపోయింది, ఇక్కడ వచ్చేసరికి టర్నరీ వచ్చేసింది. సో టర్నరీ ఆపరేటర్ ఇక్కడ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పైన వర్క్ అవుతుంది, 3 ఆపరెంట్స్ పైన కూడా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ద కండిషనల్ ఆపరేటర్ బిహేవ్ లైక్ అన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇది ఎందుకో చెప్తాను మళ్ళీ. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లాగా బిహేవ్ చేస్తామని చెప్తున్నాను కదా. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే మీకు తెలియదు ఇంతకుముందు, ఎందుకంటే నెక్స్ట్ వస్తుంది కంట్రోల్ స్టేట్మెంట్స్ లో. అప్పుడు మీకు ఇఫ్ ఎల్స్ గురించి తెలుసుకుంటారు. సో కండిషనల్ ఆపరేటర్ అనేది టర్నరీ ఆపరేటర్ బికాస్ ఇట్ వర్క్స్ ఆన్ 3 ఆపరెంట్స్. ఓకే, ఇప్పుడు దీని యొక్క సింటాక్స్ చూడండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రెండే. ఏముంటుందంటే మనకి క్వశ్చన్ మార్క్ ఒకటి ఉంటుంది, ఈ ఆపరేటర్లో కాలన్ ఉంటుంది. సో ఇది వేరియబుల్ అంటాం, అంటే రిజల్ట్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ కండిషన్ రాస్తాం, ఫస్ట్ రాసేదాన్ని కండిషన్ అంటాం. ఇప్పుడు A <B, A> B ఏదో కండిషన్ రాస్తాను నేను. సో ఆ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే క్వశ్చన్ మార్క్ పక్కన ఉన్నదేమో ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, కోలన్ పక్కన ఉన్నదేమో ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ విధంగా అవుతుందో చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ మీకు తెలుస్తుంది చివరకు సెమికాలన్. లేకపోతే కొందరు ఏం రాస్తారు, సింటాక్స్ ని ఇలా కూడా రాస్తారు. ఎక్స్ప్రెషన్ 1 క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్రెషన్ 2 కోలన్, ఇవి కూడా మధ్యలో ఇవి పెట్టాలంటే. ఎక్స్ప్రెషన్ 1 ఇక్కడ కండిషన్ రాస్తామండి. ఎక్స్ప్రెషన్ 1 అంటే కండిషన్ రాస్తాం. కొందరు సింటాక్స్ ఇలా రాస్తారు, ఇలా రాస్తారు, అందుకే 2 రాయించండి. ఇది ఎప్పుడైతే ఎక్స్ప్రెషన్ ట్రూ అయింది అనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దాని యొక్క ఇంతే. టర్నర్ ఆపరేటర్ సింపుల్ ఉంటుంది, ఇది కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ద కండిషనల్ స్టేట్మెంట్ ఆర్ ద డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ విచ్ డిపెండ్స్ అపాన్ ద అవుట్పుట్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్.
అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయింది అనుకోండి, ఇదే వేరియబుల్ కావచ్చు, దీన్ని మనం రిజల్ట్ అనుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ రాసాం, ఎక్స్ప్రెషన్ 1 లో మనం కండిషన్ రాస్తాం, తర్వాత క్వశ్చన్ మార్క్ ఉంటుంది, తర్వాత ఎక్స్ప్రెషన్ 2 రాస్తాం, తర్వాత కోలన్ రాస్తాం, తర్వాత ఎక్స్ప్రెషన్ 3. సో ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇవ్వండి చూడండి. కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, రిజల్టెంట్ గా మనకు ఫాల్స్ అనేది ఎక్స్ప్రెషన్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కండిషన్ ట్రూ అవుతే ఏ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతుందండి చెప్పాలి, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. కండిషన్ ట్రూ అవుతే ఏ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎక్స్ప్రెషన్ 2 ఎక్స్ప్రెషన్ 3? యా, మీకు ఎంతవరకు అర్థమైంది? నాకు కూడా అర్థమవుతుంది. కండిషన్ ట్రూ అయితే 2 యాస్, సూపర్ అండి, సూపర్. యా, నవ్య గారు, వినయ్ గారు, సూరిబాబు గారు, కలగత గారు. యా, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే 2 3? ఇది ఎక్స్ప్రెషన్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎక్స్ప్రెషన్ 3. ఓకే, ఇదే ఇంతే, ఇదే ఇదే దాని మీద మనకి ఆపరేటర్, ఈ టర్నర్ ఆపరేటర్. ఇక్కడ చూడండి, దీనికి ఒక ఫ్లో చార్ట్ కూడా గీసాం. సో ఎప్పుడైతే ఎక్స్ప్రెషన్ 1 అనేది ట్రూ అయింది అనుకోండి, క్వశ్చన్ మార్క్ పక్క పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, క్వశ్చన్ మార్క్ పక్కకు ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే ఎక్స్ప్రెషన్ 2 ఉంటుంది కదా. సో ఎక్స్ప్రెషన్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి, కాలన్ పక్కకు ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది, అదే ఎక్స్ప్రెషన్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇది ఫ్లో చార్ట్. ఓకే, ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లాగా మళ్ళీ డిస్కస్ చేద్దాం, కొద్దిగా ఆగండి. ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం. సో హెడర్ ఫైల్ రాసేసాను, మెయిన్ రాసేసాను. ఇంటూ ఏ ఈక్వల్ టు నేను 25 తీసుకుంటున్నాను, బి ఈక్వల్ టు 10 గా తీసుకుంటున్నాను. ఇది ఒక ఎక్స్ గా తీసుకున్నాను. రిజల్టెంట్ ఎక్స్ ని ఇది వేరియబుల్ అని తీసుకుంటారా, రిజల్టెంట్ అని తీసుకుంటారా, మీ ఇష్టం. నేను ఇప్పుడు ఒక కండిషన్ రాస్తున్నాను, ఏ లెస్ దెన్ బి అని రాస్తున్నాను ఒక కండిషన్. తర్వాత క్వశ్చన్ మార్క్ ఉండాలి, తర్వాత ఏ తీసుకుంటున్నాను, తర్వాత కొలన్ తీసుకుంటున్నాను, బి తీసుకుంటున్నాను, ఇది సెమికాలన్. ఇది ఒక మనకు సింటాక్స్ అండి. సో ఇప్పుడు printf, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఏ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ ఉందని మీరే చెప్పారు కదా. అయితే ఇప్పుడు ఎక్స్ ప్రింట్ ఏమవుతుంది? ఏ వాల్యూ ప్రింట్ అవుతుందా? ఎక్స్ ఈక్వల్ టు బి ప్రింట్ అవుతుందా చెప్పాలి. కండిషన్ మీ ముందర కనిపిస్తుంది, కండిషన్ అయితే మీ ముందే కనిపిస్తుంది, చెప్పగలగాలి మీరే. అందరూ బి 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 అని పెడుతున్నారు. ఓకే, గుడ్ అండి, సూపర్ సూపర్ అండి. ఏమవుతుంది? ఫస్ట్ కండిషన్ ఏముంది? ఏ 25 ఇలా ఉంది. ఫాల్స్ అయింది కండిషన్, ఫాల్స్ అయింది కాబట్టి నాకు ఎక్కడ ఎక్స్ప్రెషన్ 3 అనేది ఎగ్జిక్యూట్ కావాలి. సో నాకు ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా చూడాలి. మరి టర్నర్ ఆపరేటర్ ఇంతే సింపుల్. సారీ అండి, ఎఫ్ రాశాను నేను, అక్కడ మనకు జీ రాయాలి, నేను జీతో సేవ్ చేశాను కదా, అది అది ఎగ్జిక్యూట్ అయింది. సో 10 చూడండి, 10 వచ్చింది. ఎప్పుడైతే నేను ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ అయింది కాబట్టి నాకు కొలన్ పక్కన ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? తర్వాత ఇంకోటి, ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లాగా బిహేవ్ చేస్తుందని చెప్పాను. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లాగా బిహేవ్ చేస్తుందని చెప్పాను.
యా సూర్యబాబు గారు మీరు ఏదో పెడుతున్నారు కదా 25 అనేది 10 25 కంటే 10 పెద్దదా అండి? ఇది ఎట్లా ట్రూ అవుతుంది మీరు చెప్పాలి ఇప్పుడు. ఎలా ట్రూ అవుతుంది? ఎట్లా ట్రూ అవుతుందండి? 25 పెద్దదా? 10 పెద్దదా అండి? నేను 10 పెద్దదని చెప్పాను ఇక్కడ. ఎలా మీకు ట్రూ అవుతుంది? మరి 25 పెద్ద అయినప్పుడు నేను ఇచ్చింది ఇక్కడ ఏంటి? ఫాల్స్ అవుతుందా? ట్రూ అవుతుందా? మరి మీరు ట్రూ ఎలా అంటున్నారు? ఓకే. అంటే ఇక్కడ నేను ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లాగా ఓకే సార్ కన్‌ఫ్యూజ్డా? ఓకే. ఓకే అండి. ఏం ప్రాబ్లమ్ లేదు. సో, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లాగా బిహేవ్ అవుతుందని చెప్పాను. అంటే ఇఫ్‌లో ఏమవుతుందంటే ఇక్కడ ఇఫ్, ఎల్స్ నెక్స్ట్ మీరు నేర్చుకుంటారు. కంగారేం లేదు. ఇది తెలుసుకుంటారు. జస్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లాగా ఎలా బిహేవ్ అవుతుందో చెప్తున్నాను. ఇక్కడ నేను ఏ లెస్ థాన్ బి అన్నాను. అంటే ఇక్కడ ఏ లెస్ థాన్ బి అయిన కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ స్టేట్మెంట్. అంటే కంగారేం లేదు. ఇది నేను జస్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లాగా బిహేవ్ అవుతుందన్నాను కాబట్టి దాని గురించి మాత్రమే ఇక్కడ కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయితేనేమో ఎల్స్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ చూడండి టర్నరీ కూడా అంతే కదండీ! టర్నరీ కూడా అంతే కదా! కండిషన్ ట్రూ అయితే ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. క్వెషన్ మార్క్ పక్కది. ఎక్స్‌ప్రెషన్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమవుతుందా? సింపుల్ ఇంతే. సో, అదే అంటే సేమ్ ఇక్కడ అదే విధంగా వర్క్ అవుతుంది. సేమ్ లైక్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అని అందుకే అంటాం. ఇంకోటి, ఇంకోటి మనం సింపుల్‌గా తీసుకుందాం. ఇంత పెద్దగా రాకుండా మనం ఏం చేద్దామంటే నేనేం చేస్తున్నానంటే క్యార్ రిజల్ట్ ఇంట్ మార్క్స్. ఓకే. ఇలా పెట్టినా కొందరు ఇలా కూడా రాస్తారు. బ్రాకెట్‌లో పెట్టినా లైక్ ఏంటి? బ్రాకెట్‌లో పెట్టి రాసినా ఏం కాదు. ఓకే. ఎక్కడైనా కనిపించినా కూడా ఇట్లా. ఓకే. నేను నార్మల్‌గా డైరెక్టే రాస్తున్నాను. ఓకే. ఇది తీసేద్దాం. వేరేది రాద్దాం. ఇంటూ మార్క్స్ రాస్తున్నాను నేను. సో, నేనేం చేస్తున్నానంటే మార్క్స్ ఈక్వల్ టు నేను హ్మ్, మళ్ళీ తీసుకుందాం. ఫస్ట్ అయితే కండిషన్ రాస్తాను నేను. రిజల్ట్ ఈక్వల్ టు మార్క్స్ 35 కంటే ఎక్కువ మార్క్స్ వస్తే నేను పాస్ అండి. ఓకేనా? సో, దీన్ని నేను లైక్ కేర్‌గా తీసుకున్నాను కాబట్టి నేను జస్ట్ ఒక సింగిల్ కోట్‌లో పెట్టాను. తర్వాత క్వెషన్ మార్క్ పక్క తర్వాత ఫాల్స్. అంటే ఫాల్స్ రావాలి కాబట్టి ఫెయిల్ అండి. ఇది పాస్ పి అంటే పాస్ అండి. ఎఫ్ అంటే ఫెయిల్ అండి. ఇక్కడ నాకు రిజల్ట్ ప్రింట్ కావాలి ఇప్పుడు. రిజల్ట్ ప్రింట్ కావాలి. ఓకే. సో, నాకేంటంటే 35 కంటే ఎక్కువ వస్తే నేను పాస్. సో, కండిషన్ ఇక్కడ నేను రాసిన కండిషన్ ప్రకారం. సో, నాకిక్కడ 40 గ్రేటర్ థాన్ 35 అన్నాననుకోండి సపోజ్. ఇది ట్రూ కదా! ట్రూ కాబట్టి పి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే నేను పాస్ అన్నట్టు. ఒకవేళ నాకు 20 వచ్చాయనుకోండి, ఇది ఫాల్స్ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్. ఎర్రర్ వస్తది ఏమో సార్. ఎందుకు ఎర్రర్ వస్తుంది? యాహ్! గుడ్ అండి. సూపర్. యాహ్! సూపర్ సూర్యబాబు గారు గుడ్ అండి మీరు. గుర్తుపట్టారు. పర్సెంటైల్ సి ఇవ్వలేదు. పర్సెంటైల్ సిలో పి, ఎఫ్ మనకు రావాలి కాబట్టి పర్సెంటైల్ సి ఒకటి. ఇంకోటి నేను చెప్తానండి. నేను తీసుకోలేదు మార్క్స్. ఇప్పుడు నేను మీ అంత టాలెంటెడ్ కాదు కాబట్టి నాకంత మార్క్స్ రావండి. నాకు 45 వచ్చాయి. నేను పాస్ అయ్యాను అంతే. జస్ట్ పాస్ నేను. వన్ డే బ్యాటింగ్ చేసేసి. సో, ఇప్పుడు నాకు ఇప్పుడు దీని ఆన్సర్ ఏమొస్తుంది? నేను పాస్ అయితానా? ఫెయిల్ అవుతానా చెప్పాలి. పి వస్తుందా? ఎఫ్ వస్తుందా?
గుడ్ సూర్యబాబు గారు, మీరు బాగా అబ్జర్వ్ చేశారు, సూపర్ అండి. షట్, మళ్ళీ నేను ఎఫ్ డైరెక్ట్ చేస్తున్నాను, G.C కదా, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో పి అండి, ఏంటి చూడండి, పి. ఓకే, అందరు సూపర్ పెట్టేశారు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, నాకు అన్ని మార్క్స్ రాలేదు ఇప్పుడు, నేను అసలు నాకు అంతా కూడా లేదు. సో నేనేం చేస్తున్నాను, 20 ఇచ్చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పాస్ అవుతానా ఫెయిల్, అంటే పి వస్తుందా ఎఫ్ వస్తుందా? పెట్టాలి, సింపుల్ గా ఎఫ్, అని పెట్టేశాం. సో సో కండిషన్ ఫాల్స్ అవుతుంది ఇక్కడ. 20 అనేది 35, 20 కంటే 35 పెద్దదా, లైక్ 20 అనేది 35 కంటే పెద్దదా కాదు, ఇది ఫాల్స్ కాబట్టి నాకు కాలం పక్కకు ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంతేనండి, సింపుల్ గా మనకు ఇది జస్ట్ లైక్ ఏంటిది, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లాగా వర్క్ అవుతుంది కండిషనల్ ఆపరేటర్. నవ్వే గారు, కెన్ యూ రైట్ ద ప్రోగ్రామ్ బై యూజింగ్ స్కాన్ఎఫ్ సార్? రాద్దామండి, ఏముంది దాంట్లో, స్కాన్ఎఫ్ ఇచ్చి రాద్దాం. నవ్వే గారు అడిగారు కాబట్టి ఇప్పుడు యా ఏం ఎంటర్ చేయాలండి, ఏ మార్క్స్ ఎంటర్ చేయాలి మీరే చెప్పాలి. నవ్వే గారు, మీరు అడిగారు కాబట్టి మీరే చెప్పండి, ఎన్ని మార్క్స్ ఎంటర్ చేద్దాం? మార్క్స్ 35 అండి, 35 అంట. ఓకే, 35 వచ్చినా ఫెయిల్. ఎందుకంటే నేను 35 కంటే ఎక్కువ రావాలి, ఎందుకంటే 35 గ్రేటర్ దాన్ 35, ఇది పాస్ కాదు కదా. 35 కంటే ఎక్కువ రావాలంటే 36 వస్తేనే పాస్. ఇప్పుడు నేను 36, ఒకసారి 36 ఇస్తాను చూడండి, ఇప్పుడు పాస్ అని వస్తుంది. చూడండి పి వచ్చింది. నవ్య గారు, మీ డౌట్ క్లియరా? డన్ అండి. ఓకే, సూర్యబాబు గారు 143 సార్, ఎందుకంటే అదే స్పెషల్ ఏమైనా ఉందా? సో 35 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి 143 కూడా టీనే వస్తుంది. ఓకేనా సూర్యబాబు గారు, మీరు అన్న నంబర్ కూడా ఎంటర్ చేశాను. సో నేను దీన్ని ఇప్పుడు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లాగా బిహేవ్ చేస్తుంది అన్నాను కదా, సింపుల్ గా ఇఫ్ ఎల్స్ రాస్తాను చూడండి. మనకు తెలియదు, కానీ జస్ట్ మీకు అర్థమవుతుంది, సింపుల్ గా నేను రాస్తాను చూడండి. నెక్స్ట్ ఎలాగో తెలుసుకుంటారు కాబట్టి. హ్యాష్ ఇంక్లూడ్ సో చూడండి, ఇంటూ మార్క్స్, నేను మళ్ళీ స్కానర్ ద్వారా ఇస్తున్నాను. ఓకే, ఇఫ్ మార్క్స్, సేమ్ అదే చూడండి, సేమ్ అలానే ఉంటుంది చూడండి. ఇఫ్ మార్క్స్ 35 కంటే ఎక్కువ ఉంటే జస్ట్ కర్లీ బ్రేస్ ఓపెన్ క్లోజ్ చేయండి. ఇది తెలుసుకుంటారండి నెక్స్ట్ ఎలాగో, జస్ట్ సింపుల్ ఇంతే, ఇప్పుడు తెలుసుకున్నా ఏం కాదు. సో పాస్ అని ఇస్తున్నాను. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది, ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అక్కడ ఎలానైతే క్వశ్చన్ మార్క్ పక్కన ఎగ్జిక్యూట్ అవుతుందో, ఎల్స్ కండిషన్ ఫాల్స్ అయితే ఆటోమేటిక్ గా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్. చూడండి,
ఇక్కడ కామా వేయలేదు అందుకే ఇలా చూడండి. సేమ్ అక్కడ ఎలా అయితే కండిషన్ అదే ఇచ్చాను, కండిషన్ ఇది ట్రూ అయింది అనుకో, దీంట్లో ఎంటర్ అయ్యి ప్రింట్ ఎఫ్ అనేది పాస్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ మనకు కరెక్ట్ లేదనుకోండి, ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఇప్పుడు. అంటే అందుకే నేను ఇఫ్ ఎల్స్ లాగా బిహేవ్ చేస్తున్నాను ఎందుకన్నానంటే అందుకే. సో ఇప్పుడు జీసీసీ ఎఫ్ డాట్ సి, అయ్యో ఎఫ్ ఎందుకు మళ్ళీ హెచ్ డాట్ సి ఇచ్చాను కదా. ఇప్పుడు ఒక నేనేం చేస్తున్నాను, 40 ఇస్తున్నాను, ఇంతకుముందు ఇచ్చినట్టే సేమ్, లేకపోతే 45 ఇచ్చాను, ఇంతకుముందు ఇవ్వలేదు స్టార్టింగ్లో. సో నాకు పాస్ అనేది వచ్చేసింది. ఎందుకు? కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి. 45 అనేది 35 గ్రేటర్ దెన్ ట్రూ అయింది. 45 పెద్దదే కదా 35 కంటే. తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తాను, 25 తీసుకుంటున్నాను. చూడండి ఫెయిల్. 25 అనేది 35 కంటే పెద్దదా కాదు. ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి దీనిలో నాకు ఎంటర్ కాదు, ఎల్స్కి వెళ్ళిపోతుంది. సో సేమ్ లైక్ ఏమి అర్థమవుతుందా? సేమ్ లైక్ టర్నర్ ఆపరేటర్ లెక్క, టర్నర్ ఆపరేటర్ కూడా ఇలానే బిహేవ్ చేస్తుందా లేదా? సో అప్పుడు ఫెయిల్ అని వచ్చింది. సింపుల్. అందుకే టర్నరీ ఆర్ కండిషనల్ ఆపరేటర్ని ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లాగా బిహేవ్ చేస్తుందని అన్నాను. ఓకేనా? తర్వాత ఇఫ్ ఎల్స్ ఎలా వస్తుంది, ఇంకా మీకు ఇఫ్ ఎల్స్ గురించి ఇంతేనండి. ఇఫ్ ఎల్స్ ఏం లేదు, కండిషన్ ట్రూ అయితేనేమో ఇఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ అంటే ఫాల్స్ అయితే ఆటోమేటిక్గా ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్ ఇంతే. సో చూడండి ఇప్పుడు, చూడండి ఇట్ కెన్ బి విజువలైజ్డ్ ఇంటూ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎక్స్ప్రెషన్ 1 ఈస్ ట్రూ, మనకు దీనికి సంబంధించి ట్రూ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఎక్స్ప్రెషన్ 2 అనేది అక్కడ రాసాను చూడండి, మనం టర్నర్ ఆపరేటర్లో ఎక్స్ప్రెషన్ 2 అని రాస్తాను ఇక్కడ. సో అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ అన్నప్పుడు కొలను పక్కకు ఉన్నది అవుతుంది. సింపుల్గా అదే విధంగా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కూడా అలానే వర్క్ అవుతుందని చెప్పాను. ఓకే. సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఎలాగో క్లియర్గా తెలుసుకుంటారు. సో ఇది ఇప్పటి వరకు టర్నర్ ఆపరేటర్ గురించి. ఓకే, టర్నర్ ఆపరేటర్ గురించి ఎవరికైనా డౌట్ ఉందా? ఇంకా క్లియరా? టర్నర్ ఆపరేటర్ క్లియరా అండి? నెక్స్ట్ వెళ్ళిపోదాం. క్లియర్ క్లియర్ క్లియర్. ఓకే. సో దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ టర్నరీ? తెలుసు కదా. రిజల్ట్ ఈక్వల్ టు లేకపోతే వేరియబుల్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ 1, దీన్ని లేకపోతే కండిషన్ అని రాసుకోవచ్చు. క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ 2 కాలన్ ఎక్స్ప్రెషన్ 3 సెమీకాలన్. ఇదే సింటాక్స్ టర్నర్ ఆపరేటర్. ఇన్ ఆపరేటర్స్ విచ్ ఆపరేటర్ బిహేవ్స్ లైక్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్? ఏ ఆపరేటర్ బిహేవ్ చేస్తుంది? ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లాగా ఏ ఆపరేటర్ బిహేవ్ చేస్తుందండి? టర్నరీ ఆపరేటర్. గుడ్ గుడ్ గుడ్. ఏంటది? టర్నరీ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్డ్ ఫర్, యా కండిషనల్ ఆపరేటర్ కూడా అంటారు. అసైన్మెంట్ ఆపరేటర్ ఎందుకు యూజ్ అవుతుంది? అసైన్ వాల్యూ టు వేరియబుల్. ఎస్ ఎస్, అసైన్ వాల్యూ టు. సో ఇది. తర్వాత టర్నర్ ఆపరేటర్ ఆల్సో నోన్ యాజ్, టర్నరీ ఆపరేటర్ ఆల్సో నోన్ యాజ్ కండిషనల్ ఆపరేటర్. గుడ్ గుడ్ గుడ్. సో ఈ టాపిక్ అయిపోయింది. ఇంతేనండి టర్నర్ ఆపరేటర్. ఆపరేటర్ టాపిక్ ఈజ్ కంప్లీట్. బైనరీ యూనరీ ఆపరేటర్, బైనరీ ఆపరేటర్, టర్నర్ ఆపరేటర్. బైనర్లో అర్థమెటికల్, రిలేషనల్, లాజికల్, తర్వాత బిట్ వైజ్, అసైన్మెంట్ అన్ని కూడా కవర్ చేశాం. ఓకే. ఇప్పుడు దీనికి సంబంధించిన టాస్క్లు నేను చివరగా ఫోటో పెట్టిద్దామా? ఇప్పుడే పెడతానా? ఓకే, చివరగా పెట్టేస్తాను నేను, టెన్షన్ లేదు. ఏం లేదు, ఈరోజు దీనికి సంబంధించిన టాస్క్ ఏంటంటే టర్నర్ ఆపరేటర్ ఒక టాస్క్. మీరే ఒక సి ప్రోగ్రామ్ తీసుకొని అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి రాయండి. లైక్ సి ప్రోగ్రామ్ రాయండి, తర్వాత కండిషనల్ ఆపరేటర్ యూజ్ చేసుకుని ఒక సి ప్రోగ్రామ్ రాయండి. ఓకే, ఈ టాస్క్. నెక్స్ట్ కన్ఫర్మ్ స్టేట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఆ టాపిక్ సంబంధించిన టాస్క్ నేను పిక్ పెడతాను గ్రూప్లో మళ్ళీ. ఓకేనా?
సో దీనికి సంబంధించిన టాస్క్ సంబంధించిన పిక్ అయితే మళ్ళీ పెట్టేస్తాను నేను గ్రూప్లో. నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్. యా, ఇది వినండి. ఇప్పటి నుంచి మనకు ఆపరేటర్ టాపిక్స్ అయిపోయింది. ఇప్పుడు నుంచి మనం కంట్రోల్ స్టేట్మెంట్స్కి ఎంటర్ అయ్యాం. సో ఎక్కడ చూసినా మీకు ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇఫ్ అంటారు, ఇఫ్ ఎల్స్ అంటారు, నెస్టెడ్ ఇఫ్ అంటాం, మళ్ళీ ఇఫ్ కనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళినా ఇఫ్ ఎల్స్ అంటారు. ఇవన్నీ కనిపిస్తాయి మళ్ళీ మీకు మ్యాక్సిమం ప్రోగ్రామ్స్లలో. ఆల్రెడీ సి ప్రోగ్రామ్ ఎవరైనా నేర్చుకుని ఉంటే వాళ్ళకి కొద్దిగా లైక్ థియరీ ప్రకారంగా ఐడియా ఉన్నా కూడా వాళ్ళకి ఐడియా ఉంటుందండి. సో కంట్రోల్ స్టేట్మెంట్ చూడండి. కంట్రోల్ స్టేట్మెంట్ అంటే మనం సంథింగ్ ఏదో కంట్రోల్ చేస్తున్నట్టు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరో ఒకటి కంట్రోల్ చేస్తారండి. ఏంటి? మీ అమ్మగారు కావచ్చు, నాన్నగారు కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకా ఏదైనా రిలేషన్షిప్ ఉంటే వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో ఇక్కడ కూడా సేమ్ ద స్టేట్మెంట్ విచ్ ఆర్ యూజింగ్ కంట్రోలింగ్ సంథింగ్. సో ఇక్కడ ఏదో ఒక దాన్ని కంట్రోల్ చేస్తున్నట్టు. మనం ఈ స్టేట్మెంట్స్ని కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే కంట్రోల్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక ఏంటి ఒక కండిషన్ ఇచ్చి కంట్రోల్ చేస్తాం. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, మీ అమ్మగారు కావచ్చు, మీకు కండిషన్ పెడతారు. మరి నాని ఏంటి మీ క్లాస్లో నువ్వు ఫస్ట్ వస్తే నీకు సైకిల్ కొనిస్తానా, లేకపోతే సినిమాకి తీసుకెళ్తానా, లేకపోతే ఏదో మీకు ఇంత డబ్బులు ఇస్తానా అని కండిషన్ పెడతారు. ఒకవేళ మీరు గనక ఆ కండిషన్ గనక ట్రూ అయింది అనుకోండి, సపోజ్ అంటే మనం స్టేట్మెంట్ గురించి చెప్తే ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఉంది, ట్రూ అయితే ఇఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ అయితే ఫాల్స్ అయితే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే విధంగా ఇప్పుడు మీ కండిషన్ పెట్టారు. మీ నాన్నగారు ఏంటి ఏంటి క్లాస్లో ఫస్ట్ వస్తే మీకు ఏమొస్తుంది, సైకిల్ ఏదో వస్తుంది, లేకపోతే రాదు. సో అదే విధంగా ఇలా కండిషన్ పెడతారు కదా. సో అదే విధంగా ఇక్కడ కండిషన్ అండి. కండిషన్ పెట్టేసి ప్రోగ్రామ్ మనం ఇక్కడ కంట్రోల్ చేస్తాం. ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ని మనం కంట్రోల్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇంతకుముందు మనం ప్రోగ్రామ్ ఎలా రాసేవాళ్ళం, లైక్ ఇంట్ ఏ కామా బి అని తీసుకొని తర్వాత ఏ ప్లస్ బి డైరెక్ట్ ఇట్లా ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం. ప్రింట్ ఎఫ్ రాసేసి, అంటే నార్మల్గా రాస్తున్నాను, అంటే సింపుల్ గా ఒక ఫ్లో ఉంది ఇక్కడ. ఇదైన తర్వాత ఇది ఇలా కంట్రోల్, ఇలాంటి కంట్రోల్ లేకుండా మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఫ్లో ఉంది. ఇప్పుడు మీరు సమ్ ప్రోగ్రామ్ రాశారు, ఇంతకుముందు సమ్ రాసాం మనం, ఏ ప్లస్ బి యొక్క ఎలా చేసాం, ఏ కామా బి అని రాసేసి ప్రింట్ ఎఫ్ రాసేసి పర్సెంటైల్ డి రాసేసి ఏ ప్లస్ బి సింపుల్గా ఏం చేశాను, నేను ఎగ్జిక్యూట్ చేశాను. వాయిడ్ మీద ఇంటూ మీద ఏదో ఒకటి తీసుకొని సింపుల్గా నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ దీని తర్వాత ఇది ఇలా లైన్కి ఎగ్జిక్యూట్ అయింది. ఇలాంటి ఇక్కడ కండిషన్ లేవండి, ఇలాంటి కండిషన్ లేవు. కండిషన్ లేకుండా మనకు ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక కండిషన్ ఇస్తున్నాను. ద స్టేట్మెంట్ వీఆర్ యూజింగ్ ఫర్ కంట్రోలింగ్ సంథింగ్. మిమ్మల్ని ఎవరో కంట్రోల్ చేస్తారు, మీ అమ్మగారు కావచ్చు, నాన్నగారు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అదేవిధంగా టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్. కండిషన్ ఇచ్చి ఇక్కడ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ ని ఇక్కడ మనం కంట్రోల్ చేస్తాం. అర్థమవుతుందా? ఓకేనా? సో కండిషన్ ఇచ్చి మనం ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్ ని కంట్రోల్ చేస్తాం. ఇంతకుముందు ఒక ప్రోగ్రామ్ రాశాను ఏ ప్లస్ బికి, ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ ఉంది. ఎందుకు? ఇక్కడ ఏం కండిషన్ లేదు. కండిషన్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ కండిషన్ ఇచ్చాను ఇంతకుముందు నేను, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 35 అయితేనే పాస్, లేకపోతే ఫెయిల్ ఎల్స్లో ఇలా రాశాను నేను ఇంతకుముందు. ఇలా ఇక్కడ కండిషన్ ఉంది నీకు, ఇక్కడ ఎలాంటి కండిషన్స్ లేవు, అంటే ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉంది డైరెక్ట్. సో టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ ఈస్ కాల్డ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. అంతే. ఓకేనా? సింపుల్ అండి. ఇది చాలా మీరు జనరల్ గా ఆలోచిస్తే సింపుల్. ఏ విధంగా మిమ్మల్ని ఎవరో కంట్రోల్ చేస్తారో కండిషన్ ఇచ్చి, అదే విధంగా ఇక్కడ కూడా అంతే. కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉంటాయి మరి? ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుంది, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఉంటుంది, ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ స్టేట్మెంట్ ఉంటుంది, నెస్టెడ్ ఇఫ్ ఉంటుంది, స్విచ్ స్టేట్మెంట్ ఉంటుంది. ఏమేమి? ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుంది, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఉంటుంది, ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ స్టేట్మెంట్ ఉంటుంది, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుంది, స్విచ్ స్టేట్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు కంట్రోల్ స్టేట్మెంట్స్ అండి. ఏవేంటి? ఇఫ్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్, నెస్టెడ్ ఇఫ్, స్విచ్. ఓకేనా? సో చూడండి, ఈరోజు మనం ఇఫ్ ఒకటి డిస్కస్ చేద్దామండి. ఇఫ్ ఒకటి డిస్కస్ చేద్దాం. రేపు మళ్ళీ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ మళ్ళీ ఒక్కొక్కటి డిస్కస్ చేస్తే వెళ్ళిపోదు. ఓకే?
ఎందుకంటే ఒకటేసారి అన్నా కూడా మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈరోజు టర్నరీ ఆపరేటర్ ఒకటి చూసాం. అసైన్మెంట్ ఆపరేటర్ అయితే చాలా సింపుల్ అర్థమైపోయాయి. ఈరోజు ఇఫ్ చూద్దాం. ఇఫ్ స్టేట్మెంట్ గురించి. ఓకే. ఇఫ్ స్టేట్మెంట్ చూడండి. క్లియర్‌గా వినండి. చాలా సింపుల్ అండి. ఇఫ్ స్టేట్మెంట్ చాలా చాలా సింపుల్. వింటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది. ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ వెన్ వి వాంట్ టు టెస్ట్ ఎ కండిషన్. కండిషన్‌ని టెస్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏంటి ఇఫ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఇఫ్ గివెన్ కండిషన్ ఈస్ ట్రూ, ఇఫ్ బ్లాక్ విల్ ఎగ్జిక్యూటెడ్. ఒకవేళ ఇక చూడండి, అదర్వైజ్ స్కిప్ రిమైనింగ్ కోడ్. చూడండి, ఇఫ్ కండిషన్ అనేది చూడండి, ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతే అంటే సారీ, ఇఫ్ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే రిమైనింగ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఇఫ్ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఇది మొత్తం స్కిప్ అయిపోతుందండి. దీనిలో ఎంటర్ కాము. రిమైనింగ్ కోడ్ ఏమైనా ఉంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? సో చూడండి ఒకసారి. ఇఫ్ కండిషన్ చూడండి, ఇఫ్ బాడీ ఈ కండిషన్ ట్రూ అయితే దీనిలో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇఫ్ కర్లీ బ్రేస్ ఓపెన్ కర్లీ బ్రేస్ క్లోజ్ ట్రూ అయింది అనుకోండి, ఇక్కడ ఉన్న కండిషన్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదా ఏదన్నా లైన్స్ ఉంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే ఏది ఏమి ఉండకపోతే ఏమి కాదు. తర్వాత ఫ్లో చార్ట్ చూడండి, ఇంపార్టెంట్ అండి. మీకు ఎగ్జామ్ పాయింట్ అవుట్ లో సెమిస్టర్ లో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఫ్లో చార్ట్లు. ఇఫ్ అనేది ఒక ఎక్స్ప్రెషన్. ఎప్పుడైనా ఎక్స్ప్రెషన్ ని ఇలా డినోట్ చేస్తాం. కండిషన్ ఏదైనా కండిషన్ ఉంటే ఈ విధంగా డినోట్ చేస్తాం. ఇదేంటి నెక్స్ట్ మనకు పోయే నెక్స్ట్ ఫ్లోని ఇది డినోట్ చేస్తుంది. నార్మల్ స్టేట్మెంట్స్ ని ఇది డినోట్ చేస్తుంది. ఓకేనా? ఇలా కొన్ని ఉంటాయి మనకు ఫ్లో చార్ట్ లో. ఇది ఒక ఎక్స్ప్రెషన్ అండి. ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే ఏమవుతుంది, స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఫాల్స్ అయింది అనుకోండి, రెస్ట్ ఆఫ్ ది కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయితే ఏమవుతుంది, రెస్ట్ ఆఫ్ ది కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమీ పర్లేదు, మనకు ఇప్పుడు అర్థమవుతుంది. మీకు ఎప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అర్థమైపోతుంది, ఎంత సింపుల్ మీకు అర్థమవుతుంది. ఇఫ్ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, దానిలో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. లేకపోతే రెస్ట్ ఆఫ్ ది కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ అన్ని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఫస్ట్ మనం ప్రోగ్రామ్ రాసిన తర్వాత అర్థమవుతుంది. చూద్దాం ఒకసారి. ఒక ప్రోగ్రామ్ రాస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. FGH 3 రాసాం కదా. సో ఇప్పుడు చూడండి, చాలా సింపుల్ అండి. ఇఫ్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతే. నేను ఏం చేస్తున్నానంటే ఇంటూ ఏ అని తీసుకుంటున్నాను. ప్రింట్ఎఫ్ జస్ట్ నా ప్రింట్ చేసుకుంటున్నాను. ఎంటర్ ఏ వాల్యూ, తర్వాత స్కాన్ఎఫ్ ద్వారా ఓకేనా, స్కాన్ఎఫ్ ద్వారా ఇలా ఇచ్చాను. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 0, ఏ గ్రేటర్ దెన్ 0 అయితే నేను ఏమంటున్నానంటే చూడండి, ఇక్కడ సెమీకాలన్ ఏమీ ఉండదు. ఇఫ్ అని రాసిన తర్వాత కండిషన్ రాస్తాం, సెమీకాలన్ ఏమి ఉండదు, కర్లీ బ్రేసెస్ ఓపెన్ క్లోజ్ చేస్తాం. ఓకే. బై డిఫాల్ట్ ఒకవేళ మీరు కర్లీ బ్రేసెస్ రాయలేదనుకోండి, బై డిఫాల్ట్ ఒక స్టేట్మెంట్ తీసుకుంటుంది ఇఫ్. ఇవన్నీ చూపిస్తున్నాను క్లియర్ గా. ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను ఎవ్రీథింగ్ కూడా డిస్కస్ చేస్తాను ఇఫ్ లో ఉన్న మనం ఏ విధంగా చేయొచ్చు అనేది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ఎఫ్ నేను ఒకటి రాసుకుంటున్నాను. ఏంటి, ఎంటర్డ్ నంబర్ ఈజ్ పాజిటివ్. ఓకే. ఇక్కడ ఇఫ్ బ్లాక్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఇఫ్ బ్లాక్ ఎండ్ అవుతుంది. క్లియరా? ఇది ఇది ఇఫ్ బ్లాక్ అండి. ఒకవేళ మీరు రిమైనింగ్ కోడ్ ఏదైనా రాశారనుకోండి రాసుకోవచ్చు.
రాయకపోయినా ఏం కాదు, దిస్ ఈజ్ ఇఫ్ స్టేట్మెంట్ ప్రోగ్రామ్ అని రాస్తున్నాను. రాయకపోయినా ఏం కాదు, ఇది జస్ట్ ఏంటి, రెస్ట్ ఆఫ్ ది కోడ్ ఇది ఇఫ్ బ్లాక్ తర్వాత i.c అని సేవ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాను, ఏ గ్రేటర్ దెన్ 0 అని ఇచ్చాను. సో ఈ జస్ట్ ఇంటి ఏం వేరియబుల్ తీసుకున్నాను, ఒక వాల్యూ అని ఎంటర్ చేస్తున్నాను, దేని ద్వారా, స్కాన్ఎఫ్ ద్వారా. ఏ గ్రేటర్ దెన్ 0 అయితే ఇది ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది దీంట్లో ఉన్నది, లేకపోతే రెస్ట్ ఆఫ్ ది కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాదు, గుర్తుపెట్టుకోండి, అది ఇఫ్ ఎల్స్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఏంటంటే, కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాంతో పాటు రెస్ట్ ఆఫ్ ది కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఓన్లీ రెస్ట్ ఆఫ్ ది కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, యా చూడండి, కండిషన్ ట్రూ అయింది అనుకోండి, స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రెస్ట్ ఆఫ్ ది కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఓన్లీ రెస్ట్ ఆఫ్ ది కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఎల్స్ అయితే డిఫరెంట్, మళ్ళీ ఇఫ్ ఎల్స్ ఎలా, కండిషన్ ట్రూ అయితే ఇఫ్ ఎగ్జిక్యూట్ అయింది, ఫాల్స్ అయితే ఎల్సే అవుతుంది. కానీ ఇక్కడ ఎలా అంటే, ఇఫ్ లో ఎలా అంటే, కండిషన్ ట్రూ అయింది అనుకోండి, స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అవుతాయి, రెస్ట్ ఆఫ్ ది కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఓన్లీ రెస్ట్ ఆఫ్ ది కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఒకసారి, ఇప్పుడు నేను ఒక నంబర్ తీసుకుంటాను. నేనేం తీసుకుంటున్నానంటే, మళ్ళీ ఎందుకు వచ్చింది, హెచ్ తీసుకో, ఐ కదా, ఓకే, ఎఫ్ ఎఫ్ i.c ఒక వాల్యూ ఎంటర్ చేయాలి. నేను ఏ వాల్యూ ఎంటర్ చేస్తున్నానంటే 20 చేస్తున్నానండి, లేకపోతే నార్మల్ 5 తీసుకున్నాను. సో సింపుల్ గా 5 నెంబర్ అని తీసుకున్నాను. 5 గ్రేటర్ దెన్ 0 అయింది. ఇప్పుడు ఏమేమి ఎగ్జిక్యూట్ అవుతాయి చెప్పాలి. ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రెస్ట్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందా, యా చెప్పాలి. ఇది అర్థమైంది, నాకు అర్థం కావాలి మీకు. యా ఎనీవన్, అర్థమైన వాళ్ళు చెప్పండి ఒకసారి. కండిషన్ ట్రూ అయిందండి, నేనే చెప్తున్నాను. 5 గ్రేటర్ దెన్ 0 అనేది ట్రూ, మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఏమేమి ఎగ్జిక్యూట్ అవుతాయి, ఇఫ్ అండ్ రెస్ట్ ఆఫ్ ది కోడ్, ఇఫ్ బ్లాక్ అండ్ రెస్ట్ ఆఫ్ ది కోడ్ బోత్. వినయ్ గారు, సునీల్ రెడ్డి గారు, నవ్య గారు, గుడ్ గుడ్ అండి, సూపర్. బోత్, హర్షవర్ధన్ గారు, యా గుడ్ అండి, యా ఇదే కావాలి. సో చూడండి, ఎంటర్ నెంబర్ ఇస్ పాజిటివ్, దిస్ ఈజ్ ఇఫ్ స్టేట్మెంట్ ప్రోగ్రామ్. రెండో ఇక్కడ నేను స్లాష్ అని పెట్టలేదు కాబట్టి మీకు అర్థం కావట్లేదు, పక్కకు వచ్చాయి, పెట్టేద్దాం. సో చూడండి, ఎంటర్ నెంబర్ ఇస్ పాజిటివ్, దిస్ ఈజ్ ఇఫ్ స్టేట్మెంట్ ప్రోగ్రామ్. రెండు వచ్చాయి, చూడండి, అర్థమవుతుందా. కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది, ఒకటి ఇది వస్తుంది, రెస్ట్ ఆఫ్ ది కూడా వస్తుంది. ఓకే, తర్వాత నేను ఇప్పుడు -5 తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది చెప్పాలి, ఏమొస్తుంది, ఏది ప్రింట్ అవుతుంది, రెస్ట్ ఆఫ్ ది కోడా, ఇఫ్ కోడా, లేకపోతే రెండా. నవ్య గారు రెస్ట్ ఆఫ్ ది కోడ్, గుడ్ అండి. ఇంకా ఇంకా కలకత్తా గారు, గుడ్. ఇంకా ఇంకా వినయ్ గారు, యా రెస్ట్ ఆఫ్ ది కోడ్ అన్నారు, గుడ్. మీకు అర్థం కావాలి, ఇదే అర్థమైతే ఇఫ్ స్టేట్మెంట్ అయిపోయింది, సింపుల్ ఇంతే. హర్షవర్ధన్ గారు, గుడ్ అండి. సో చూడండి, -5 తీసుకున్నాను.
ఒక్క నిమిషం అండి, నేను సేవ్ చేయలేదు. ఓకే, సారీ, ఒక్క నిమిషం. న్యూ టర్మినల్ జీసీసీ i.c సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎంటర్ వాల్యూ నేను తీసుకుంటాను -6 తీసుకున్నాను. సో చూడండి, దిస్ ఈజ్ ఇఫ్ స్టేట్మెంట్ ప్రోగ్రామ్. జస్ట్ ఇది మాత్రమే, రెస్ట్ ఆఫ్ ది కోడ్ మాత్రమే వచ్చింది. అర్థమవుతుంది ఎందుకు? -6 > 0 కాదు, ఇది ఫాల్స్. ఓకే, ఇప్పుడు నేను 0 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏమొస్తుంది? 0 తీసుకుంటే ఏమొస్తుంది చెప్పాలి? యా, కండిషన్ మీకు చెప్పాలి. 0 తీసుకున్నాను, వాల్యూ ఏమొస్తుంది? రెస్ట్ ఆఫ్ ది కోడ్ మాత్రమే వస్తుంది. రెస్ట్ ఆఫ్ ది కోడ్ మాత్రమే వస్తుంది. ఓకే, ఇది క్లియర్ కావాలి మీకు అందరికి. ఓకే, ఎందుకంటే 0 > 0 అనేది కండిషన్ ఫెయిల్, అందుకోసం ఇదే ఎగ్జిక్యూట్ అవుతుంది. రెస్ట్ ఆఫ్ ది కోడే. రెస్ట్ ఆఫ్ ది కోడ్ కంపల్సరీ రాయాలంటే అవసరం లేదు, రాస్తే రాయొచ్చు, లేకపోతే లేదు. ఇంకోటి, నేను రెస్ట్ ఆఫ్ ది కోడ్ ఒకటే లైన్ అవసరం లేదు, ఎన్నైనా రాసుకోండి. printf దిస్ ఈస్ శాంపుల్ ప్రోగ్రామ్. ఇప్పుడు చూడండి, నేను సపోజ్ జీసీసీ i.c నేను ఇప్పుడు 15 ఇస్తున్నాను, ఏమొస్తుంది నాకు? 15 ఇస్తున్నాను. యా, 15 ఇస్తే నాకు ఏమేమి అయితే? ఇఫ్ బ్లాకా, రెస్ట్ ఆఫ్ ది కోడా, రెండా? 3 స్టేట్మెంట్స్ బోత్. యా, సూపర్ అండి. చూద్దామా? చూడండి, ఎంటర్ నంబర్ ఇస్ పాజిటివ్, దిస్ ఈజ్ ఇఫ్ స్టేట్మెంట్ ప్రోగ్రామ్, దిస్ ఈజ్ శాంపుల్ ప్రోగ్రామ్. ఇక్కడ స్లాష్ అని ఇవ్వలేదు కాబట్టి నాకు పక్కకే వచ్చేసాయి, సారీ. సో అప్పుడు 45 ఇచ్చాను అనుకోండి, చూడండి 3 వచ్చాయి. ఈ విధంగా కండిషన్ అనేది, జస్ట్ కండిషన్ చెక్ చేస్తున్నాను ఇక్కడ. కండిషన్ అనేది ఏమవుతుంది? 45 > 0, కాబట్టి నాకు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది రెస్ట్ ఆఫ్ ది కోడ్ ఇఫ్ బ్లాక్. కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ లో చూడండి, మళ్ళీ మన ఫ్లో చార్ట్ వద్దాం. ఫ్లో చార్టే మెయిన్ అండి, మనకి అర్థమైపోతుంది. ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేది కండిషన్ ట్రూ అయింది అనుకోండి, స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రెస్ట్ ఆఫ్ ది కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి, ఓన్లీ రెస్ట్ ఆఫ్ ది కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్, ఇంతే ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, నేను ఇంకొకటి అడుగుతాను. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, కర్లీ బ్రేసెస్ లేకుండా రాస్తే బై డిఫాల్ట్ ఎక్కడైనా కర్లీ బ్రేసెస్ రాయకుండా కూడా కనిపించే అవకాశాలు ఉంటాయి మీకు. ఓకే, కర్లీ బ్రేసెస్ ఒకవేళ కర్లీ బ్రేసెస్ రాయకుండా రాస్తే బై డిఫాల్ట్ ఇఫ్ అనేది ఇఫ్ బ్లాక్ ఒకటే స్టేట్మెంట్ గా తీసుకుంటుంది, ఈ ఒకటే స్టేట్మెంట్ ఇఫ్ బ్లాక్ లో ఉంచుకుంటుంది. ఇప్పుడు కర్లీ బ్రేసెస్ రాశారనుకోండి, ఇఫ్ బ్లాక్ లో ఎన్ని స్టేట్మెంట్ ఉంటే అన్ని స్టేట్మెంట్ ట్రూ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ కర్లీ బ్రేసెస్ లేకుండా రాస్తే జస్ట్ ఒకటే స్టేట్మెంట్ తీసుకుంటుంది ఇఫ్ బ్లాక్ లోకి. చూడండి, కర్లీ బ్రేసెస్ లేకుండా రాస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. జీసీసీ ఒక స్టేట్మెంట్ తీసుకుంటుంది సింపుల్ గా, కర్లీ బ్రేసెస్ రాయకుండా. ఎంటర్ ఏ వాల్యూ అంటున్నాను. ఏ వాల్యూ నేను ఏం తీసుకుంటున్నాను? 5 తీసుకుంటున్నాను.
40 ఇంతకుముందు 45 తీసుకున్నాను కదా, 65 తీసుకుంటున్నాను. సో 65 తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? సో చూడండి, అంటే ట్రూ అయింది. కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి ఒక ఇఫ్ స్టేట్మెంట్ బ్లాక్ ఒకటి తీసుకుంటుంది. మిగతా రెస్ట్ ఆఫ్ ది కోడ్ వచ్చేసాయి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. అందరూ కూడా అటెన్షన్. ప్రింట్ఎఫ్ ప్రింట్ఎఫ్ ఇక్కడ నేను ఇంకో స్టేట్మెంట్ రాస్తున్నాను. దిస్ ఈస్ ఏం రాద్దాం? హాయ్ అని రాస్తున్నాను. జస్ట్ హాయ్ అని రాద్దాం. ఎందుకులే, అర్థమైపోతుంది మనకు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు చూడండి, కండిషన్ ట్రూ 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 ఇస్తాను. 6 అని ఇస్తున్నాను. ఒక్క నిమిషం అండి, ఇది స్లాష్ అని పెడితే మీకు క్లియర్ గా ఆ లైన్ కనిపిస్తుంది, లేకపోతే కష్టం. మొత్తం తీసేసి మళ్ళీ మీకు ఫ్రెష్ గా ఇప్పుడు చూడండి. బై డిఫాల్ట్ గా ఇఫ్ అనేది ఒకటే స్టేట్మెంట్ తీసుకోగలుగుతుంది. నేను కర్లీ ప్లేసెస్ రాయకపోతే, కర్లీ ప్లేసెస్ తీసేస్తే ఒకటే స్టేట్మెంట్ ఇఫ్ బ్లాక్ కన్సిడర్ చేస్తుంది. 6 ఎంటర్ చేశాను చూడండి. ఓకే, 6 ఎంటర్ అయింది కాబట్టి మీకు 4 స్టేట్మెంట్లు వచ్చాయి. మీరు అన్నారు కదండి, ఏంటి ఇఫ్ బ్లాక్ అనేది ఒకటే స్టేట్మెంట్ తీసుకుంటుంది, మరి ఇది ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది అంటారు. అంటే ఇది రెస్ట్ ఆఫ్ ది కోడ్ గా ఎగ్జిక్యూట్ అయింది. రెస్ట్ ఆఫ్ ది కోడ్ గా తీసుకొని 3 స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అయ్యాయి. కండిషన్ ఫాల్స్ ఇస్తాను చూడండి. -6 గా తీసుకున్నాను. చూడండి, హాయ్ కూడా వచ్చింది. హాయ్ కూడా నాకు ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకోసం అంటే ఇఫ్ బ్లాక్ లో ఒకటే స్టేట్మెంట్ కన్సిడర్ చేస్తుంది. ఎందుకంటే కర్లీ బ్రేసెస్ లేదు. కర్లీ బ్రేసెస్ ఉంటే మీరు ఆ లోపల ఎన్నైనా రాసుకోవచ్చు. అది మొత్తం ఇఫ్ బ్లాక్ అవుతుంది. బై డిఫాల్ట్ కర్లీ బ్రేసెస్ రాయకపోతే ఒక లైన్ మాత్రమే ఇఫ్ బ్లాక్ లో ఉన్నట్టు. కండిషన్ అనేది ఇక్కడ ఫాల్స్ అయింది కాబట్టి నాకు హాయ్ అనేది వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది. రెస్ట్ ఆఫ్ ది కోడ్ గా పరిగణించబడుతుంది. రెస్ట్ ఆఫ్ ది కోడ్ లో ఉన్నట్టు. హాయ్, దిస్ ఈస్ ఇఫ్ స్టేట్మెంట్, దిస్ ఈస్ శాంపుల్ ప్రోగ్రామ్. ఇది క్లియర్ అయిందా? క్లియర్ అయితే క్లియర్ అని పెట్టండి, లేకపోతే ఇంకోసారి డౌట్ అని పెట్టండి. ఇది క్లియర్ కావాలి. ఎక్కడైనా చాలా వరకు కొందరు ఏం చేస్తారంటే ఒకటే స్టేట్మెంట్ డైరెక్ట్ ఇఫ్ తర్వాత ఇలా రాసేస్తారు. అందుకే అంటున్నాను. హర్షవర్ధన్ గారు క్లియరా? ఓకే. ఎవరైనా డౌట్ ఉంటే డౌట్ అని పెట్టండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, క్లియర్ అంటున్నారు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి. కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేశాను. ఇప్పుడు మీకే అర్థమవుతుంది. ఇప్పుడు కండిషన్ ఫాల్స్ అయినప్పుడు పైన 2 స్టేట్మెంట్ కానే కావు చూడండి. జీసీసీ i.c -5 తీసుకున్నాను. నాకు చూడండి, ఇప్పుడు హాయ్ అనేది ప్రింట్ కాలేదు. ఎందుకంటే ఇఫ్ బ్లాక్ లో ఇప్పుడు 2గా తీసుకుంది. ఎందుకు? కర్లీ బ్రేసెస్ ఉన్నాయి కాబట్టి నువ్వు 2 రాయి, 3 రాయి అంతా ఇఫ్ బ్లాక్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ బ్లాక్ ఎలాంటిది లైక్ కర్లీ బ్రేసెస్ రాయకపోతే ఒక స్టేట్ మాత్రమే ఇఫ్ బ్లాక్ లో అవుతుంది. మిగతా అంతా రెస్ట్ ఆఫ్ ది కోడే అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి, కండిషన్ అనేది -5 గ్రేటర్ దెన్ 0, ఇది ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి నాకు కండిషన్ అనేది ఏమవుతుంది? ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. రెస్ట్ ఆఫ్ ది కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకే దిస్ ఈస్ ఇఫ్ స్టేట్మెంట్ ప్రోగ్రామ్, దిస్ ఈస్ శాంపుల్ ప్రోగ్రామ్. ఇప్పుడు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. సేమ్ అదే -5 ఇస్తాను నేను. ఇది తీసేస్తున్నాను, కర్లీ బ్రేసెస్ తీసేస్తున్నాను. సేవ్ చేద్దాం మళ్ళీ. -5 తీసుకుంటున్నాను మళ్ళీ. ఓకే, ఒక్క నిమిషం. మైనస్ ఓన్లీ నేను ఎంటర్ చేయలేదు. -5 చూడండి. -5 ఇచ్చినప్పుడు నాకు మళ్ళీ ఏమైంది? ఇప్పుడు హాయ్ కూడా వచ్చింది ఇక్కడ. ఎందుకు? ఒకటే కండిషన్ ఇఫ్ బ్లాక్ లో కన్సిడర్ చేస్తుంది. ఇది ఒకటే ఎగ్జిక్యూట్ కావట్లేదు. మిగతా రెస్ట్ ఆఫ్ ది కోడ్ గా చూస్తుంది. ఇదే డిఫరెన్స్ అండి. ఈ డిఫరెన్స్ అర్థమైతే అయిపోయినట్టే మీకు. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు అంటే
కర్లీ బ్రేసెస్ పెట్టకపోతే బై డిఫాల్ట్ గా ఇఫ్ బ్లాక్ కి ఎన్ని లైన్స్ ఉంటాయి, ఎన్ని స్టేట్మెంట్ తీసుకుంటుంది. స్టేట్మెంట్ అంటే ఒక సెమికాలన్ ఉంటే ఒక స్టేట్మెంట్ అవుతుంది. సో బై డిఫాల్ట్ కర్లీ బ్రేసెస్ లేకపోతే ఇఫ్ బ్లాక్ ఎన్ని స్టేట్మెంట్లను తీసుకుంటుంది చెప్పాలి. కర్లీ బ్రేసెస్ లేవు, ఇవ్వలేదు నేను, బై డిఫాల్ట్ ఎన్ని స్టేట్మెంట్ తీసుకుంటుంది, 1. గుడ్ అండి, గుడ్. నవ్య గారు, వినయ్ గారు, సునీల్ రెడ్డి గారు, కలకత్తా గారు, గుడ్ గుడ్. ఇది అర్థం కావాలి, ఇది మనకు కావాల్సింది. హర్షవర్ధన్ గారు గుడ్ అండి. తర్వాత ఇంకో క్వశ్చన్, కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఏమేమి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇఫ్ ఇఫ్ స్టేట్మెంట్ ఇది, జస్ట్ నేను ఇఫ్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను, మిగతా మళ్ళీ నేర్చుకుంటూ వెళ్తాం ఇంకొక స్టేట్మెంట్ గురించి. యా చెప్పాలి. ఇంకా బోత్ స్టేట్మెంట్స్ అనకండి, బోత్ బ్లాక్స్ అనాలి. ఏమనాలి, ఇఫ్ బ్లాక్ అండ్ రెస్ట్ ఆఫ్ ది కోడ్ అనాలి. ఇప్పుడు బోత్ స్టేట్మెంట్స్ అన్నారు అనుకోండి, అంటే ఇక్కడ ఉన్న 2 స్టేట్మెంట్ అయిపోయినట్టేనా, ఎగ్జిక్యూట్ అవుతాయా, లేకపోతే ఈ 2 స్టేట్మెంట్ల. స్టేట్మెంట్ అంటే ఒక సెమికాలన్ అయితే ఒక స్టేట్మెంట్ అవుతుంది. టర్మినాలజీ చూడండి, ఒక సెమికాలన్ అంటే ఒక స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్, 2 స్టేట్మెంట్స్ అనకండి అట్లా. ఇఫ్ బ్లాక్ అనండి, రెస్ట్ ఆఫ్ ది కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది చెప్పండి. అర్థమవుతుందా, అర్థమైంది హర్షవర్ధన్ గారు. యా, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇఫ్ లో కండిషన్ ఫాల్స్ అయింది, ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది. యా, రెస్ట్ ఆఫ్ ది కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సారీ అండి, నేను కూడా రెస్ట్ ఆఫ్ ది బ్లాక్ అన్నాను ఇంతకు ముందు కదా, రెస్ట్ ఆఫ్ ది కోడ్ అనాలి, ఎందుకంటే ఇక్కడ బ్లాక్ లేదు కదా మనకు, లైక్ ఇలా బ్లాక్ ఒక బ్లాక్ లేదు కదా, రెస్ట్ ఆఫ్ ది కోడ్ అని సరిపోతుంది. ఓకే, బై మిస్టేక్ నేను రెస్ట్ ఆఫ్ ది కోడ్, యా నవ్య గారు రెస్ట్ ఆఫ్ ది కోడ్ అని చెప్పండి. ఓకే, రెస్ట్ ఆఫ్ ది కోడ్ బ్లాక్ పెట్టారా, ఓకే సూపర్. సో రెస్ట్ ఆఫ్ ది కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఇఫ్ స్టేట్మెంట్, ఇలా ఇఫ్ స్టేట్మెంట్ రాస్తాం. మీకు ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్లో ఇఫ్ కూడా స్టార్ట్ చేశాను ఈరోజు, ఇది కొద్దిగా బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఒక ప్రోగ్రామ్ చెప్పేసి ఎండ్ చేసేద్దాం మనం ఈరోజు. చూడండి, యా, ఈవెన్ నెంబర్ యొక్క కండిషన్ ఏంటండి, ఈవెన్ నెంబర్ అని ఎప్పుడు అంటాం మనం, ఎవరండి తెలుసా, నేను ఇక్కడ ఈవెన్ నెంబర్ సంబంధించి రాస్తాను ఒకటి, మీరైతే అప్పటి వరకు చెప్పండి. యా పెట్టండి, ఈవెన్ నెంబర్ అంటే ఏం తెలుసు మీకు, ఈవెన్ నెంబర్ అంటే ఏం తెలుసు. ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ నెంబర్ రాస్తున్నాను, స్కాన్ఎఫ్ ద్వారా ఇన్పుట్ ఇస్తున్నాను, కండిషన్ రాయాల్సిన వచ్చేసింది. హర్షవర్ధన్ గారు గుడ్ అండి, నవ్య గారు గుడ్, కలకత్తా గారు గుడ్, కలకత్తా గారు డైరెక్ట్ కండిషన్ రాసేశారు, గుడ్ అండి. సో డివిజిబుల్ బై 2, ఏ నంబర్ అయినా డివిజిబుల్ బై 2 అంటే 80 కావచ్చు, 25 కావచ్చు, ఏదైనా 60 కావచ్చు, ఏదైనా కూడా డివిజిబుల్ బై 2. ఇప్పుడు సపోజ్ 2 ఉంది, 2 1 2 అంటే డివిజిబుల్ బై, అంటే రిమైండర్ 0 వస్తే అదేంటి, ఈవెన్ నెంబర్. ఇప్పుడు చూడండి 2 1 2 అంటే రిమైండర్ ఏమవుతుంది, 1 అవుతుంది ఇక్కడ. ఒకవేళ 5 తీసుకోండి, 2 2 4, ఇక్కడ 1 చూడండి. ఏదైనా 2 తోటి డివైడ్ చేసినప్పుడు, ఇప్పుడు 15 తీసుకోండి, 2 7 14, 1 వస్తుంది. అంటే డివిజిబుల్ బై 2 అయిన నంబర్స్ ఏంటి, ఈవెన్ నంబర్స్. అంటే ఏం రాయొచ్చు మనం, రిమైండర్ 0 వచ్చినాయి ఏంటి, ఈవెన్ నంబర్స్. సో ఈ కండిషన్ ఎవరైనా అర్థం కాకపోతే మాత్రం అడిగేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
రిమైండర్ 0 వస్తే అదేంటి మనకి ఎప్పుడైతే 2 తో డివైడ్ చేసినప్పుడు మనకు రిమైండర్ 0 వస్తేనేమో ఈవెన్ ఇది 18 అనేది ఏంటి ఈవెన్ నంబర్. ఇదేంటి 19 తీసుకున్నాను. 2 9 ఎంత 18. ఇక్కడ రిమైండర్ 0 రాలేదు. సో ఇదేంటి ఆడ్ నంబర్. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ కూడా రాసుకోవచ్చు ప్రింట్ ఎఫ్ అనేది ఒక లైన్ ఉంటే, లేకపోతే నేను బ్లాక్ లాగా రాస్తాను. మళ్ళీ నేను ఎప్పుడైనా ఒక సింగిల్ స్టేట్మెంట్ ఉంది అనుకోండి, నేను ఒక్కొక్కసారి కర్లీ బ్రేస్ పెట్టాను, ఎందుకంటే సింగిల్ స్టేట్మెంట్ ని ఈ బ్లాక్ తీసుకుంటుంది కాబట్టి. ఓకేనా? కన్ఫ్యూజ్ కాకండి ఎప్పుడైనా. ప్రింట్ ఎఫ్ ద ఎంటర్డ్ నంబర్ ఈస్ ఈవెన్ నంబర్. ఓకేనా? కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఏమీ ఉండదు. ఇక అది నేను ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాబట్టి వెల్కమ్ టు పైథాన్ లైఫ్ ఏదో ఒకటి రాస్తున్నాను, లేకపోతే నార్మల్గా ఇదే దిస్ ఈజ్ జస్ట్ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఈవెన్ నెంబర్ అని వస్తుంది. మిగతా టైం లేకపోతే ఎట్లా రెస్ట్ ఆఫ్ ది కోడ్ ప్రతిదానికి వస్తుంది. chij.c. ఇప్పుడు నేను ఇప్పుడు నేను 5 అనేది ఎంటర్ చేశాను. నాకు ఏమేమి ఎగ్జిక్యూట్ అవుతాయి చెప్పాలి. ఇంతకుముందు మీకు ఎలా చెప్పాలో చెప్పాను. ఏమేమి వస్తాయి నాకు. ఇఫ్ బ్లాక్ అయితే రెస్ట్ ఆఫ్ ది కోడ్ వస్తుందా, ఏమొస్తుంది? రెస్ట్ ఆఫ్ ది కోడ్ వస్తుందా? 5 అనే నంబర్ ఇచ్చాను, కండిషన్ ఇచ్చాను మీకు, ఏమేమి ఎగ్జిక్యూట్ అవుతాయి చెప్పాలి. 5 అనేది ఎంటర్ చేశాను నేను. కలగత గారు గుడ్, హర్షవర్ధన్ గారు గుడ్, సునీల్ రెడ్డి గారు గుడ్. నవ్య గారు ఎలా అవుతుందండి? బోత్ బ్లాక్స్ ఎలా అవుతుంది చూడండి నవ్య గారు. ఇప్పుడు నవ్య గారు చూడండి, 2 ఉంది, 5 తో డివైడ్ చేస్తున్నాను. 2 2 4 అండి. 1 వస్తుంది, నాకు రిమైండర్ 0 రాలేదు. కండిషన్ అనేది ఫాల్స్ అయింది. ఫాల్స్ అయినప్పుడు రెస్ట్ ఆఫ్ ది కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. రెస్ట్ ఆఫ్ ది కోడ్. ఓకేనా? ఇది రెస్ట్ ఆఫ్ ది కోడ్ అనాలి. సో దిస్ ఈజ్ ఇఫ్ ప్రోగ్రామ్. జస్ట్ నాకు రెస్ట్ ఆఫ్ ది కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత 48 తీసుకున్నాను, చెప్పాలి. ఇప్పుడు ఏమేమి ఎగ్జిక్యూట్ అవుతాయి? ఫస్ట్ ఇప్పుడు కండిషన్ ట్రూ అయితే ఈవెన్ నెంబర్ కాదా మీరే చెప్పాలి. పెట్టాలి. గుడ్ వినయ్ గారు, హర్షవర్ధన్ గారు, కలగత గారు గుడ్. ఇది 48 డివైడెడ్ బై 2 చేస్తే 0 వస్తుంది. 0 వచ్చింది కాబట్టి ఈవెన్ నెంబర్, అందుకే ఇది ప్రింట్ అవుతుంది. లైక్ ఏంటి, కండిషన్ ట్రూ అయింది. ఇది ఈవెన్ నెంబర్ కండిషన్ అండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఇది ఈవెన్ నెంబర్ కండిషన్ అండి. ఇది ట్రూ అయితే ఇది ఈవెన్ నెంబర్ అన్నట్టు. సో ఇప్పుడు 48 అనేది ఈవెన్ నెంబర్, అందుకే ఇది ట్రూ అయింది ఫస్ట్ కండిషన్. కాబట్టి ఇఫ్ బ్లాక్ ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మళ్ళీ రెస్ట్ ఆఫ్ ది కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. చూడండి, మనం ఇక్కడ స్లాషింగ్ పెట్టలేదు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతున్నాం, కానీ ద ఇంటర్ నెంబర్ ఇస్ ఈవెన్ నెంబర్, దిస్ ఇస్ ఇఫ్ ప్రోగ్రామ్, రెండు కూడా వచ్చాయి. ఏ నెంబర్ తీసుకున్నాం మనం? ఇంత 48 అదే తీసుకున్నాం. చూడండి వచ్చాయి లేవు. ద ఇంటర్ నెంబర్ ఇస్ ఈవెన్ నెంబర్, దిస్ ఇస్ ఇఫ్ ప్రోగ్రామ్. ఓకేనా? ఇంకోటి జీసీసీ j.c 21 తీసుకున్నానండి. ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్? అంటే ఏమేమి ఎగ్జిక్యూట్ అది చెప్పాలి.
21 తీసుకున్నాను నేను. గుడ్. రెస్ట్ ఆఫ్ ది కోడ్. చూద్దాం మనం. చూడండి, దిస్ ఈజ్ ఇఫ్ ప్రోగ్రామ్ మాత్రమే నాకు రెస్ట్ ఆఫ్ ది కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు నేను కర్లీ బ్రేసెస్ తీసి రాస్తాను, అయినా కన్ఫ్యూజ్ కాకుండా చెప్పాలి మరి. ఇలా కూడా రాస్తారండి, డైరెక్ట్ రాసి ఇలా ఒక స్టేట్మెంట్ ఉన్నప్పుడు రాసుకోవచ్చు. ఇలా ఇచ్చాడు అనుకోండి, కన్ఫ్యూజ్ కాకూడదు అలా. ఇప్పుడు చూడండి, నేను జస్ట్ ఇప్పుడు జీసీసీ j.c నేనేం చేసుకుంటున్నా అంటే ఇప్పుడు 25 తీసుకున్నాను. ఇప్పుడు నాకు నేను దీనికి నంబరింగ్ ఇస్తున్నాను, ఒకసారి జస్ట్ నంబరింగ్ ఇస్తున్నాను నాకు ఆన్సర్ కోసం. ఫస్ట్ స్టేట్మెంట్ అంటున్నాను, దీన్ని సెకండ్ స్టేట్మెంట్ అంటున్నాను. సో ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది చెప్పాలి. ఇప్పుడు నాకు ఆన్సర్ మీరు ఎలా చెప్తారో క్లారిటీ కోసమే నేను ఇక్కడ పక్కకు రాశాను ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ రాశాను. జస్ట్ ఆన్సర్ మాకు మీరు ఏ విధంగా చెప్తారో తెలుసుకోవడానికి అంతే. సెకండ్ ఓకే, చూద్దామండి. చూడండి, జస్ట్ దిస్ ఈజ్ ఇఫ్ ప్రోగ్రామ్ మాత్రమే ఇది. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఇంకో నంబర్ తీసుకుంటున్నాను, 26. ఇప్పుడు చెప్పాలి ఎన్ని స్టేట్మెంట్స్ అంటే ఇక్కడ నాకు అర్థం కావడం కోసమే స్టేట్మెంట్స్ గా తీసుకొని చెప్తా. చెప్పండి, ఇది 1 అంటున్నాను, ఇది 2 అంటున్నాను. 192 ఓకే, చూద్దాం. యా, 2 వచ్చాయి. నేను ఇంకా మీకు ఇంకా క్లారిటీ ఉందో లేదో తెలుసుకోవడానికి నేనేం చేస్తున్నానంటే క్లారిటీ వచ్చేయాలి మనకి ఈ రోజే, కన్ఫ్యూజ్ ఉండకూడదు మీకు. ఇలా కర్లీ బ్రేసెస్ లేనప్పుడు కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి మీరు. యా, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 45 తీసుకున్నాను. ఒక్క నిమిషం. దీన్ని నేను 1 అంటున్నాను, దీన్ని 2 అంటున్నాను, దీన్ని 3 అంటున్నాను. చెప్పాలి ఏమేమి ఎగ్జిక్యూట్ అయితే. ఫస్ట్ కండిషన్ చూడాలి, 45 అనేది కండిషన్ చెక్ చేసుకొని. గుడ్. చూడండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్, దిస్ ఈజ్ ఈ ప్రోగ్రామ్. 2 స్టేట్మెంట్లు వచ్చాయి, 2 and 3 వచ్చింది. బై డిఫాల్ట్ ఒకటే మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఎంటర్ ఏ నంబర్ 98 తీసుకున్నాను. ఇప్పుడు ఏమొస్తుంది, 98 తీసుకున్నాను. ఇప్పుడు ఏమొస్తుంది, ఓకే 1 2 3 అంటున్నారు వినయ్ గారు. త్రీ స్టేట్మెంట్స్. ఓకే, 3 స్టేట్మెంట్స్ అన్నారు. ఓకే 1 2 3 ఓకే. చూడండి, ద నంబర్ ఈస్ ఈవెన్ నంబర్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్, దిస్ ఈజ్ ఈ ప్రోగ్రామ్. ఓకే, ఇది క్లియర్ అయిపోయింది మీకు. నేనేం చేస్తానంటే ఇప్పుడు జస్ట్ ఇది మీకు అర్థం కావడం కోసమే నేనేం చేస్తున్నానంటే మళ్ళీ 1 2 3 అని ఇస్తున్నాను. నా ఆన్సర్ మీకు అర్థమైందా లేదా తెలుసుకోవడానికి ఇలా ఇచ్చి నేను అడుగుతున్నాను. ఓకే, ఇలా చెప్పకండి మళ్ళీ ఇక్కడ కూడా స్టేట్మెంట్స్ రూపంలో. నేను బ్లాక్ రూపంలో చెప్తాను, ఇఫ్ బ్లాక్ రెస్ట్ ఆఫ్ ది కూడా చెప్పాలి. కానీ నేను మీకు ఏ విధంగా అర్థమైందో లేదో తెలుసుకోవడానికి నేను ఇలా అడుగుతున్నాను. ఓకేనా, మళ్ళీ అడుగుతున్నాను, జీసీసీ j.c అన్ని రకాలుగా అర్థమైపోవాలి మనకి. నేను 58 ఇచ్చినాను. ఇప్పుడు నాకు ఏమేమి స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అవుతాయి.
ఎన్ని స్టేట్మెంట్స్? 58 ఇచ్చాను. ఓకే, ఓకే, గుడ్ 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 గుడ్. 1 2 3 అంటున్నారు. చూడండి 3 వచ్చాయి. ఇప్పుడు 27 ఇచ్చాను. ఇప్పుడు ఏమొస్తాయి? 27 ఇచ్చాను. ఏ స్టేట్మెంట్ వస్తుంది? ఎన్ని స్టేట్మెంట్స్ వస్తాయా, లేకపోతే ఏ స్టేట్మెంట్ వస్తుంది చెప్పాలి. వినయ్ గారు థర్డ్ ఓన్లీ 3 3 3 3 అలా అవుతారు. చూద్దామా? చూడండి, దిస్ ఈస్ ఇఫ్ ప్రోగ్రామ్ ఒకటే వచ్చింది. ఎందుకంటే ఇది రెస్ట్, ఇది మొత్తం కూడా ఇఫ్ బ్లాక్ లో. ఎందుకంటే ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఓపెన్, ఇక్కడ స్టార్ట్ అయింది, ఎండ్ అయింది, ఇది మొత్తం ఇఫ్ బ్లాక్. ఇక్కడ ఇఫ్ బ్లాక్ అనేది ఫాల్స్ అయింది. ఫాల్స్ అయితే ఇఫ్ బ్లాక్ లో ఎంటర్ కాదు, రెస్ట్ ఆఫ్ ది కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకోసం 27 అనేది 2 తో డివైడ్ చేస్తే చూడండి 13, అంటే లైక్ డైరెక్ట్ రాసేసాను, మొత్తం చేయకుండా డైరెక్ట్ రాసేసాను, ఇంతే వస్తుంది. సో ఇక్కడ రిమైండర్ 0 రాలేదు, కాబట్టి ఇది ఫాల్స్ కండిషన్. కాబట్టి నాకు ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, రెస్ట్ ఆఫ్ ది కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఇది ఇఫ్ సంబంధించిన ప్రోగ్రామ్ అండి, లైక్ ఇఫ్ స్టేట్మెంట్ సంబంధించిన ప్రోగ్రామ్స్. సో ఇప్పుడు మర్చిపోకండి ఎప్పుడు కూడా, ఇఫ్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయింది అనుకోండి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే రెస్ట్ ఆఫ్ ది కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయితే మాత్రం రెస్ట్ ఆఫ్ ది కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అడ్వాంటేజ్ చూద్దాం. అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చూసేసి ఎండ్ చేసేద్దాం. అడ్వాంటేజెస్ ఏంటి? ఇది డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ అండి. ఒక ట్రూ మనం డిసిషన్ మేకింగ్ తీసుకోగలుగుతున్నాం, ఈవెన్ నెంబరా కాదా అనేది. ఇలా ఇట్ ఈస్ ఈజీ టు యూజ్ అండ్ అండర్స్టాండ్. ఈజీగా ఉందా లేదా? సింపుల్ అండి, ఒకటే బ్లాక్ ఉంది కాబట్టి సింపుల్. ఇట్ కెన్ ఎవాల్యుయేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆల్ టైప్స్ సచ్ ఇంట్ కానీ, క్యార్ కానీ, బూల్ కానీ, లైక్ డిఫరెంట్ అన్ని కూడా చేయగలుగుతుంది ఇది. ఓకే, తర్వాత డిసడ్వాంటేజ్ చూస్తే మనకి ఇది సింగిల్ బ్లాక్ ఉంది కదా, ఇఫ్ బ్లాక్ ఒకటే ఉంది. మీరు రెస్ట్ ఆఫ్ ది కోడ్ రాసుకోవచ్చు, రాయకపోవచ్చు అండి. రెస్ట్ ఆఫ్ ది కోడ్ మీరు ఇష్టం అండి, చెప్తున్నాను మళ్ళీ. రెస్ట్ ఆఫ్ ది కోడ్ మీ ఇష్టం, రాసుకోవచ్చు, రాసుకోకపోవచ్చు. రాయలేదనుకోండి, ఒకవేళ కండిషన్ ఫాలో అయినప్పుడు ఎలాంటిది ఏమీ రాదు, అంతే. ఇట్ కంటైన్స్ ఓన్లీ సింగిల్ బ్లాక్. ఇన్ కేస్ when there are multiple related if blocks, all the blocks will tested even when the matching if block is found at the start. అంటే ఇప్పుడు మల్టిపుల్ if బ్లాక్లు ఉన్నాయనుకోండి, ఈ విధంగా మల్టిపుల్ రిలేటెడ్ if blocks ఉన్నాయండి, ఆల్ ద బ్లాక్స్ విల్ టెస్టెడ్ ఈవెన్ వెన్ ద మ్యాచింగ్ if block ఫౌండ్ ఎట్ ద స్టార్ట్. ఇక్కడ మ్యాచింగ్ if block దొరికినా కూడా మళ్ళీ రిమైనింగ్ కూడా టెస్ట్ అవుతాయి. ఇక్కడ అదే డిసడ్వాంటేజ్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, అయినా కూడా నెక్స్ట్ if బ్లాక్ కూడా టెస్ట్ అవుతుందట. అందుకోసం ఇది ఒక డిసడ్వాంటేజ్. తర్వాత when there are large number of expression, the code of the if block weight gets complex and unreadable. ఒకవేళ ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయనుకోండి, పెద్ద ఎక్స్ప్రెషన్స్, అప్పుడు మనం కాంప్లెక్స్ అవుతుంది, చదవడానికి కానీ చూడడానికి కానీ మనకు కాంప్లెక్స్ గా అనిపిస్తుంది. తర్వాత ఇట్ ఈస్ స్లోవర్ ఫర్ లార్జ్ నెంబర్ ఆఫ్ కండిషన్స్. ఎక్కువ కండిషన్స్ ఉన్నప్పుడు స్లోగా వర్క్ అవుతుంది. ఈ డిసడ్వాంటేజెస్ జస్ట్ తెలుసుకోవడానికి. అడ్వాంటేజెస్ ఏమున్నాయి? సింపుల్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది, ఇది డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్. ఓకే, టాస్క్. టాస్క్ అంటే చూడండి, క్వశ్చన్ అడగాలనుకుంటే నేను ఇఫ్ బ్లాక్ ట్రూ అయినప్పుడు ఏమవుతుంది? ఇన్నిసార్లు అడిగాను, ఇప్పుడు అదే క్వశ్చన్ అండి, అందుకే నేను ఇక్కడ క్వశ్చన్స్ ఏమి ఇవ్వలేదు. ఇఫ్ బ్లాక్ ట్రూ అయింది అనుకోండి ఏమవుతుంది? కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రెస్ట్ ఆఫ్ ది కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ బ్లాక్ ఫాల్స్ అయింది అనుకోండి, లైక్ సారీ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఒక్క నిమిషం, కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుంది చెప్పండి, మీరే చెప్పండి. కండిషన్ ఫాల్స్ అయితే రెస్ట్ ఆఫ్ ది కోడ్ మాత్రమే వస్తుంది. ఓకే, కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఇఫ్ బ్లాక్ తర్వాత రెస్ట్ ఆఫ్ ది కోడ్ రెండు కూడా వస్తాయి. ఇంతే. ఈ ఈ రెండు క్వశ్చన్లు నేను మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది. గుడ్ హర్షవర్ధన్ గారు. సో టాస్క్ చూడండి, రైట్ ఇఫ్ ప్రోగ్రామ్ యూజింగ్ ఎనీ కండిషన్ యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ రాయండి ఇఫ్ సంబంధించి. రైట్ ఇఫ్ ప్రోగ్రామ్ ఫర్ కండిషన్ హూజ్ ఏజ్ విల్ బి అబౌవ్ 18 years, దే విల్ కన్సిడర్ యాజ్ ఓటర్స్.
నేనేమంటున్నానంటే ఇఫ్ ప్రోగ్రామ్ చేసుకొని కండిషన్ ఏమి ఇచ్చానంటే 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని ఓటర్స్ గా కన్సిడర్ చేయండి అంతే. జస్ట్ ఇఫ్ ఈ బ్లాక్ లో ఫర్ కండిషన్ ఏమి ఇచ్చాను, హూజ్ ఏజ్ విల్ బి అబౌవ్ ద 80 ఇయర్స్ వాళ్ళని ఓటర్స్ గా కన్సిడర్ చేయండి అని చెప్పాను. ఎలా రాస్తారో ప్రోగ్రామ్ చేయండి మీరు. సో ఈ రోజు 4 టాస్క్, మొత్తం 4 టాస్క్లు ఉన్నాయి. ఫస్ట్ టర్నర్ కాబట్టి అది కూడా పెట్టేస్తాను నేను. సో ఇదండి ఈ రోజు క్లాస్ వచ్చేసరికి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు.